సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నటనా రంగానికి భాష్యం చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. చెప్పుకోదగ్గ వాళ్ళలో ముఖ్యులుగా శ్రీ బొగత సత్యనారాయణ గారిని మనం ప్రస్తావించుకోవచ్చు. వారిని సుప్రీం టీవీ ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం మన స్టూడియోకి ఆహ్వానించాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ బొగత సత్యనారాయణ గారి పేరు చెప్తే కొంతమందికి రేడియో నాటికల ద్వారా, కొంతమందికి స్టేజ్ రంగస్థలం ద్వారా, కొంతమందికి బుల్లితెర ద్వారా, కొంతమందికి సినిమా ద్వారా, చాలా రంగాల్లో, చాలా పార్శ్వాల్లో మీరు ఆయా రంగాల వారికి పరిచయస్తులు. మీరు సినిమా రంగంలో బాగా పేరు తెచ్చుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు ఏంటి సార్? అందరికీ ముందుగా నమస్కారం. దీన్ని ఇంటర్వ్యూ అనే కంటే ముఖాముఖి అనుకోవచ్చు, లేదు ప్రేక్షకులకి నా యొక్క స్పందన తెలియపరచడం అనొచ్చు. ఎన్ని రకాలుగా అనుకున్నా మీరందరూ ఆశీర్వదిస్తేనే నేను ఈ స్థాయికి వచ్చాను. అయితే చంద్రశేఖర్ గారు అడిగినట్టు నేను నటించిన సినిమాలు రంగస్థలం, మహానటి, సారు, దసరా, గేమ్ చేంజర్, ఇవన్నీ కూడా హిట్స్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే ఇంకా అవి కాకుండా కోంటే కోటి, చాలా సినిమాలు, సుమారుగా 85 సినిమాలు నేను చేశాను సార్. ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఒక వాచి కొంటే దువ్వెన ఫ్రీ అన్నట్టుగా ఈ మధ్య సినిమాలతో పాటు సీరియల్స్తో పాటు ఈ దువ్వెనని ఎందుకు అన్నానంటే వెబ్ సిరీస్ అని. నేను ప్రియమైన ఫాదర్ కింద కూడా వేస్తానండి. భామా కలాపం 1 and 2 ఇవి చాలా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆర్టిస్టులందరికీ మంచి స్పాన్ వస్తుంది, మంచి ఆర్టిస్టులు వస్తున్నారు. అంటే ఈవెన్ దో మాలాంటి ఒక సీనియర్సే కాకుండా కొత్త వాళ్ళకు కూడా వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. కొత్త వాళ్ళు మహానటులు వస్తున్నారు. అంటే నేను సీనియర్ గా చెప్తున్నాను, వెబ్ సిరీస్ అనేది అందరికి ప్లాట్ఫామ్ గా మారుతుంది. ప్రస్తుతం ఒక మాధ్యమం. మీరు నటించిన ఈ మధ్య కాలంలో విడుదలైన కొన్ని సినిమాలని ప్రస్తావించండి. ఇప్పుడు వెబ్ సిరీస్ మించి వెళదాం. నిన్న రిలీజ్ అయింది ఒకటి, విక్రమ్ ఆన్ డ్యూటీ, జియో హాట్ స్టార్ లో ఒక తాతగారు క్యారెక్టర్, చిన్న నిడివైన మంచి క్యారెక్టర్, అది వెబ్ సిరీస్. అలాగే నిన్న ఒక సినిమా కాక్రోచ్ అని, మా గురువు గారు, నాకు నాటకాల్లో గురువు గారు ఎస్కే మిశ్రో గారు, సినిమాల్లో గురువు గారు పి సునీల్ కుమార్ రెడ్డి గారు. ఆయన 27 సినిమాలు చేస్తే అందులో నేను 11 సినిమాలు చేశాను. అది నిన్న రిలీజ్ అయింది, కాక్రోచ్. మరి అలాగే మరొక వెబ్ సిరీస్ బ్రహ్మాండమైన పేరు తెచ్చినటువంటిది వికట కవి. చాలా అద్భుతమైన మంచి క్యారెక్టర్. ఇంకోటి విషయం ఎందుకంటే ఆ సినిమా, ఆ వెబ్ సిరీస్ నేను గుర్తుపెట్టుకుంటాను. నేను శ్రీకాకుళం జిల్లాలో పుట్టాను, ఆంధ్రాలో పెరిగాను, విశాఖపట్నంలో నేవీలో ఉద్యోగం చేశాను. రిటైర్ అయిన తర్వాత కాస్త గుర్రం స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాను. అయితే ఆ సినిమా ఏమిటంటే వికట కవి పక్కా తెలంగాణ సినిమా. నేను ఒక రకంగా ఇంత అనుభవం ఉన్నప్పుడు చెడిచాను, ఎందుకంటే మనకు రాని ఆ స్లాంగ్ ని పట్టుకోవడం చాలా కష్టం. నేను ఇంచుమించుగా 6-7 స్లాంగ్స్ మాట్లాడతాను, కానీ తెలంగాణ అనేటప్పటికి నాకు ఎక్కడో భయం పుట్టేది. అటువంటిది వికట కవి. మళ్ళీ అదే తెలంగాణతో పల్లబురుసు అని ఇప్పుడు మన నాగార్జున గారు అన్నపూర్ణ వాళ్ళ బ్యానర్ లో కూడా ఒక తెలుగు, అదే సేమ్ తెలంగాణ అలాంటి. తర్వాత ఇంకొక వెబ్ సిరీస్ చేస్తున్నాం, మేము కాపులం. కానీ కాపులం అనే కులం కాదు. గమ్మత్తు ఏమిటంటే మేం కాపులం కిందని COPS, కాప్స్, పోలీస్. జబర్దస్త్ ఉన్నాడు ఆయన, నేను ఒక హెడ్ కానిస్టేబుల్, ఆయన ఒక కానిస్టేబుల్, నాగబాబు గారు. ఒక మంచి సినిమా, ఒక భీమవరం పందింకోళ్ళ మీద ఒక మంచి సినిమా అనమాట. ఇగో ఎల్లుండి నేను అక్కడికే వెళ్తున్నాను ఆ షూటింగ్ కి. ఇలాగా చాలా సినిమాలు ఉన్నాయి చెప్పుకుంటే. కోంటే కోటి అనే సినిమాలో మగాళ్ళని తడివిన ఒక క్యారెక్టర్ కూడా చేశాను. అది నా లైఫ్ లో మర్చిపోలేని క్యారెక్టర్, ఎందుకంటే అటువంటి క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ కి పడవు. నాకు పడింది, పరిపూర్ణంగా చేశాను. వెంకటేశ్వరరావు గారికి ఆ క్యారెక్టరే గుర్తింపు, గౌరవాన్ని ఇండస్ట్రీలో నిలబెట్టే పరిస్థితి ఇచ్చింది ఆ క్యారెక్టరే. అంతే, చెల్లరకొట్టి వెంకటేశ్వరరావు గారికి. అలాగా ఈ సినిమా కూడా ఏంటంటే నేను ఎంతో ఆశించాను. అంటే ప్రతి ఆర్టిస్ట్ కి ఏముంటుందంటే ఈ సినిమా సక్సెస్ అవుతుంది, ఈ సినిమా బాగా చేశాను అని ఒక కృషితో పట్టుదలతో చేస్తాం, ఆ ఆశ ఉంటుంది. కానీ సినిమా చాలా మంచి సినిమా, జనాలకి ఎక్కలా.
కారణాలు వేరే 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 ఉంటాయి. కానీ నా నటన బాగుంది. కొంతమంది ఆర్టిస్టులు అందరూ ఇప్పటికీ చాలా మంది ఆర్టిస్టులు అంటారు, నిజంగా బుక్తా గారు ఆ క్యారెక్టర్ కానీ ఆ సినిమా సక్సెస్ అయితే మీరు ఎక్కడో ఉందరు అంట. అట్లా కొన్ని ఇష్టమైనవి కొన్ని మంచి క్యారెక్టర్స్ కూడా చేశాను నేను. అది సో సినీ నటులుగా మీ ప్రస్థానం స్పీడ్గా నడుస్తుంది అనేది ఒప్పుకోవలసిన ఒక నిజం. ఎస్, ఈ నిజమైన నిజానికి వెనకతల మీ కష్టం చాలా ఉంది. మీరు శ్రీకాకుళంలో పుట్టి విశాఖపట్నంలో ఉద్యోగం చేసి ఇక్కడే రిటైర్మెంట్ అయ్యి తర్వాత హైదరాబాదు సినిమా పరిశ్రమకు వెళ్ళి ఇప్పుడు స్టెబిలైజ్డ్గా ప్రముఖ సినీ నటుల పేరు చెబితే అందులో బొగత సత్యనారాయణ గారి పేరు అనేది సర్వసాధారణంగా వినిపించే మాట. అయితే విశాఖపట్నంలో ప్రయాణం మొదలుపెట్టిన మీరు తొలి సినిమా అవకాశాన్ని ఏ సినిమాతో పొందారు? ఏ దర్శకుని ఆధ్వర్యంలో ఏ విధంగా మీకు వచ్చింది? అది యాదృశ్చికంగా జరిగిందండి. నేను అప్పటికి అసలు యాక్చువల్గా నాటకాలు వేసేవాడిని మిశ్రో గారితో. నాటకాలు వేస్తూ ప్రముఖ సినీ నటులు దివంగతులు డి అప్పారావు గారిని, వైజాగ్ టాప్ ఆర్టిస్ట్, అవును, ఆయన ఆర్ మూర్తి గారి సినిమాలు చాలా చేశారు, ఎక్కువ చేసేవారు. ఒక రోజు ఆయనేమో వెళ్తున్నారు షూటింగ్, అంటే ఆడిషన్స్ అవుతున్నాయండి అక్కడ. అన్నారు, బుగత గారు మీరు ఆదివారమే కదా రండి, సరదాకి ఇక్కడే పిఠాపురం దగ్గర పెద్దాపురం ఊర్లో షూట్ జరుగుతుంది రండి అని. సార్ నేను ఎప్పుడు సినిమా చేయలేదు సార్, నాటకం చేశాను, మిమిక్రీ చేస్తాను, యాసలు మాట్లాడతాను, నాకు అదే కావాలి అనేవారు ఆయన. అలాగే ఐకే త్రినాథ్ అని ఆయన, మన శివప్రసాద్ గారు మొన్న మన దాంట్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. మేము అందరం కలిసి ఒక సరదాగా ఒక పిక్నిక్ లాగా వెళ్ళాం. అసలు షూటింగ్ ఏమిటో చూద్దాం. మన వైజాగ్ లో చాలా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు, నాగార్జున సినిమాలు చూసాం, కానీ దగ్గర నుంచి చూసే భాగ్యం కలుగుతుంది కదా. అసలు ఏంటి వేషం కోసం కాదండి మేము వెళ్ళింది. అలా వెళ్ళాం. వెళ్ళేటప్పటికి ఆర్ నారాయణ గారు అందరినీ పిలిచి ఆడిషన్స్ చేస్తున్నారు. డి అప్పారావు గారు భుజం మీద తీసుకెళ్ళి, అవును నేను బుగత సత్యనారాయణ గారు మంచి వాయిస్ అండి, ఆల్ ఇండియా రేడియోలో ఆర్టిస్ట్ అంటే, అలాగా రండి బ్రదర్ రండి, హైట్ ఎంత మీది అని ఇలా అడిగారు. అడిగి వెంటనే బ్యాంక్ ఆఫీసర్ క్యారెక్టర్ సార్కి బ్యాంక్ ఆఫీసర్ అని బ్యాంక్ ఆఫీసర్ క్యారెక్టర్ రాశారు. మీరు చెబితే మామూలు ఒక జతతో వెళ్ళాం చూసి వద్దామని. ఏంటి రే బాబు బ్యాంక్ ఆఫీసర్ అంటారు ఏమిటి మనకి, సరే ఏదో ఒకటి. అది అప్పారావు గారు లక్కీ ఛాన్స్, బుగత గారు ఫస్ట్ ఐటమే కొట్టారు, మంచి క్యారెక్టర్, రేపే షూటింగ్ మీది, చనిపోయిన శ్రీరామూర్తి గారు, ఎస్ఏ శ్రీరామూర్తి గారు, విజయలక్ష్మి గారు, వీళ్ళందరితో కాంబినేషన్. అది నా మొట్టమొదటి సినిమా అండి. అక్కడ నారాయణమూర్తి గారు రైతు దర్శకులు, మీ తొలి దర్శకులు ఆర్ నారాయణమూర్తి గారు. తర్వాత రైతు రాజ్యం ఆ సినిమా పేరు, అందులో చేశాను. ఇక అక్కడి నుంచి వరుస పెట్టి సునీల్ కుమార్ రెడ్డి గారితో సక్సెస్, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ అని అందులో పోలీస్ ఆఫీసర్ చేశాను. అది 3వ సినిమా. ఇట్లా ఆయనతో ఒక 9 సినిమాలు. మధ్యలో మరి 2వ సినిమా గురించి చెప్పలేదు. 2వ సినిమా ఏమిటి అని అంటే చెప్పకే చిరుగాలి అని చెప్పి, అలా అది క్లాప్ అనకూడదు, మంచి సినిమా. సునీలు, తొట్టంపూడి వేణు విశాఖపట్నంలోనే 40 రోజులు ఏకదాటిగా సినిమా చేస్తారు. అందులో మేము ఒక చిన్న క్యారెక్టర్, చెప్పకే చిరుగాలి, మంచి పాటలు ఉంటాయి. అలాగే విశాఖ కళాకారులు అందరూ కూడా అందులో నటించారు. అది 2వ సినిమా. అలాగే ఇక 3వ సినిమా నుంచి సునీల్ కుమార్ రెడ్డి గారు ఇలా ఈ రుచి చూసి మధ్యలో డ్యూటీలు చేస్తూ సీరియల్స్, కామెడీ షోస్, బ్రహ్మానందం గారిది స్టాండప్ కామెడీ అని రీసెంట్ అంటే ఒక 10 years చేశాను. అలాగే దానికి ముందు జీ కామెడీ షో అని గుండెనుమంతరావు గారు సింగిల్ జడ్జిగా, దాని స్టేట్ ఫస్ట్ మన వైజాగ్ వాసి రాపేట అప్పారావు వస్తే నేను సెకండ్ వచ్చాను. ఇది యాక్చువల్ గా జబర్దస్త్ ముందు వచ్చిందండి. దానికి మేమే స్క్రిప్ట్లు రాసుకుని మేమే నటించి, అంటే ఎలాగంటే ఇద్దరేసి ఉంటారు. ఇప్పుడు జబర్దస్త్ లో 5-6 ఉంటారు, కానీ వాళ్ళు ఇద్దరే. మన వైజాగ్ మల్లిక అప్పారావు ఒక టీం, సీతారాం నేను ఒక టీం, మన కోరుకొండ రంగారావు మరొక టీం, త్రినాథ్ అని చెప్పేసి వాళ్ళ ఒకటి. ఇదేంటంటే ఒక్కొక్క టీంని కొట్టుకుంటూ ఫైనల్స్ వెళ్ళాలి. దాంట్లో ఫైనల్స్ అప్పారావు వచ్చాడు, నేను సెకండ్ వచ్చాను. అలాగే జమినీ నవ్వుల సవాల్, ఇవి సీరియల్స్. ఆ ఒక్కటి అడక్కని ఒక 3.5 years బ్యాక్ అది 3 సంవత్సరాలు చేశానండి, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. అలాగే 2 అందులో హీరో ఫాదర్, ఉప్పెన, చాలా ఇలా 10-15 సీరియల్స్ కూడా చేశాను. నేనేంటంటే ఉద్యోగం చేస్తూనే నేను పర్మిషన్ తీసుకుని, యాక్చువల్గా నేవీలో పర్మిషన్ ఎవరికి ఇవ్వరండి, సినిమాలంటే ఇవ్వరు. కానీ అది దైవేచ్ఛ. తర్వాత నేను చేసిన కృషి, నేను కొన్ని సేఫ్టీ ప్లేస్ చేశాను. ఆల్ ఇండియా రేడియోలో ఈ గ్రేడ్ ఆర్టిస్ట్ ని.
తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ మీద పాపులేషన్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ అని దానికి కొన్ని వందల ప్రదర్శనలు వేశాను. ఇంకో విషయం ఏమిటంటే వీధి నాటకాలు వేశాను. మీకు తెలుసు వీధి నాటకాలు అంటే ఒక తెర ఉంటుంది, చనిపోయాడు డప్పు ప్రసాద్ అని చెప్పి ఆయనతో ఒక డప్పు కొట్టించేవాడు. జనాలందరూ ఏమిట్రా విచిత్రం అని ఎలా చూసేవారు, మోళీలాగా ఉంది ఏమిటి మోళీలు ఉండేవారు అట్లా చూసేవారు. తర్వాత రాపేట అప్పారావు కూడా నా టీంలో వర్క్ చేశారు. మేమిద్దరం వచ్చి బావా బావా అనేది ఒక చిన్న సన్నివేశం. ఏంటి బావా సంగతి, ఈ కథని మేము హెచ్ఐవి ఎయిడ్స్ మీద, ఎందుకంటే ప్రేక్షకులు ఎక్కువసేపు రోడ్డు మీద నిలబడలేరండి. 10 నిమిషాల్లో ఒక మంచి కథ చెప్పి హెచ్ఐవి అనేది ప్రమాదకరం కాదు, చచ్చిపోకండి నాయన, మీరు సెక్స్ చేసేటప్పుడు కూడా కొన్ని పాల్గొంటుంటే మీ జీవితం బాగుంటుందని ఒక మెసేజ్. నేను కూడా అది ఎప్పుడు చేసేవాడిని, ఆఫ్టర్ డ్యూటీ అండి. నేను ఎన్ఏడిలో పనిచేస్తాను, నేవల్ ఆర్మీ ఉద్యోగం అయిపోయిన తర్వాతే వచ్చి చేసేవాడిని. రాత్రి 8:30 వరకు వెళ్ళి మళ్ళా అందరం ఆర్టిస్టులు అందరం కలిసి మళ్ళీ డిస్పర్స్ అయ్యి మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం. ఇట్లా ఈ సేవలు అంటే సర్వీస్ చేయటం వల్ల మా ఫ్లాగ్ ఆఫీసర్ నేవీ పెద్ద ఆయన అసలు ముందు రిజెక్ట్ చేస్తారు, ఇవ్వరు మన సర్వీస్ లో లేదు, ఇది యుద్ధ సామగ్రి తయారు చేసే కంపెనీ నేవీ. అసలు నేవీ మీన్స్ అంటే నువ్వు అసలు ఎక్కడ జాబ్ చేస్తున్నా కూడా చెప్పకూడదు. అవును. అయితే ఆయన ఎందుకో మహానుభావుడు కళామతి వెళ్ళి మమ్మల్ని కాపాడి ఇవన్నీ రికార్డ్స్ అన్ని తిరిగి చూసి తర్వాత డిపార్ట్మెంట్ లో కూడా సేఫ్టీ ప్లే చేసేవాడు. అంటే మందు గుట్టి రావటం, అలాగే ఇద్దరు పెళ్ళాలుంటే పెళ్ళమేమో గేటుకి రావటం, ఇట్లవన్నీ దాన్ని సమకూర్చి సెక్షన్ వైజ్ ప్లేలు వేసాడు. కొంతమంది నన్ను కొట్టడానికి కూడా ప్రయత్నించారు, ఎందుకంటే తాగుబోతు తాగుబోతు అంటే ఆడు తాగుతాడు. అలాగే ఇద్దరు పెళ్ళాలు ఏమిట్రా మీ ఆవిడకి గేటుకు వచ్చిందిరా జీతం సరిగ్గా అటు తిడతాడు. ఇవన్నీ నేను బట్టబయలు చేసి సిగ్గుపడకుండా ధైర్యంగా, ఇది అందులో నేను ఒకటి అనుకోండి, ఇట్లా నన్నుగా భావించి నేనుగా భావించి డిపార్ట్మెంట్లు అన్ని వేసి డాక్యార్డ్ మన అన్ని డిపార్ట్మెంట్స్ కి వెళ్ళి వేయటం వల్ల నాకు కొన్ని అవార్డులు వచ్చినాయి. దాని మీద అవన్నీ చూసి ఎగ్జామ్షన్ ఇచ్చారు. నేను ఓన్లీ వన్ మ్యాన్ అండి, ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మన ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్ళలేదు. ఒక సుత్తువేలు గారు మాత్రమే డాక్యార్డ్ నుంచి డాక్యార్డ్ నుంచి వెళ్ళాడు. ఆయన తర్వాత నేనే. తర్వాత ప్రభాకర్ గారు అని ఒక ఆయన ఉండేవారు, మంచి ఆర్టిస్ట్, అది కాలం చేశారు. ఆయనకి కూడా పర్మిషన్ ఇవ్వలేదండి పాపం. ఆయన ఇవ్వకుండా వెళ్ళడం వల్ల సస్పెండ్ చేశారు. నిజంగా చెప్పాలంటే ఆయనే నాకు ఒక సూచన, రే బాబు నువ్వు పర్మిషన్ లేకుండా వెళితే అలా అయిపోతావు అంటే అప్పుడు నేను పర్మిషన్ తీసుకొని ఉద్యోగం చేస్తూ ఇవన్నీ చేశాను అనమాట. మీరు నాటకాలు వేస్తూ చాలా మంది దర్శకుల డైరెక్షన్ కూడా మీరు యాక్ట్ చేశారు. అయితే నాటక రంగంలో మీరు ఎక్కువగా తర్ఫీదు పొంది ఎక్కువగా ఒకరి దర్శకత్వంలో ఎక్కువ నాటకాలు చేస్తున్నట్టుగా నాకైతే తెలుసు. వారి పేరు మిశ్రో గారు. మిశ్రో గారి దగ్గర మీరు ఏ సంవత్సరంలో చేరారు, ఎన్ని నాటకాలు వేశారు, వారి దగ్గర మీరు నేర్చుకునేది ఏమిటి? ఎస్, ఈ రోజు ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను, ప్రేక్షకులందరూ ఎదురుగా ఒక మంచి పూల చొక్కా వేసుకుని కూర్చున్నాను. అలాగే హైదరాబాద్లో ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని సీరియల్స్ చేశాను, కామెడీ షోస్ చేశాను అంటే మా గురువు గారు ఎస్కే మిశ్రో గారు పెట్టిన భిక్ష. ఎందుకంటే నాటకం అక్షరాభ్యాసం ఆయన దగ్గరే చేశాను. చివరిగా ఆయనకి నాటకాలు ఈ ప్రెసెంట్ చేసే శక్తి ఉన్నా కూడా ఆపేశారు. ఇంతవరకు కూడా ఆయన దగ్గరే నేను నాటకాలు చేశాను, మిగతా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర చేయలేదు. సుమారుగా ఎన్ని నాటకాలు? నేను 14 ఏళ్ళు మిశ్రో గారి దగ్గర చేశాను, ఒక 20-30 నాటకాలు. 1999లో కించిత్ భోగం అని బంగారు నంది వచ్చిందండి, ఫస్ట్ నాటకం మాదే. తర్వాత వెండి నంది, ఎంతెంత దూరం, తర్వాత నిర్మానుష్యం, ఇట్లా నందిలో ఒక 6-7 నందులు వచ్చినాయండి మా సినిమా. అంటే మా టీం అంతటికి వచ్చిందనమాట. నేను కాలకూటం, నిర్మానుష్యం, భలే పెళ్ళి, ఇట్లా మంచి మంచి నాటకాలు, నాటకం నాటిక రెండిట్లో కూడా పాల్గొన్నానండి. ఇప్పుడు మిశ్రో గారు దర్శకత్వం అనేసరికి అందులో ఒక ప్రత్యేకత అనేది గ్యారెంటీగా ఉండి తీరుతుందండి. ఎస్, ఒక్కొక్క దర్శకునికి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. అవును, అలాగా మిశ్రో గారికి ఆయనకి డైలాగు మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి నటునికి డైలాగు సిట్టింగ్స్, రిహార్సల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వారు మాడ్యులేషన్ మీకు చెప్పేటప్పుడు మీరు అనుసరించింది, వారు నేర్పించింది మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు కాస్త వివరించండి సార్. చెప్తానండి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఆయనకి సన్మానం చేశారు. నేను అనుకోకుండా హైదరాబాద్లో ఏదో సినిమాలో ఇప్పుడు రిటైర్ అక్కడే ఉంటున్నాను, షూటింగ్లో ఉన్నప్పుడు ఉంటాను, లేనప్పుడు ఇక్కడ నా వైజాగ్ నా ఫ్యామిలీ పిల్లలు అంతా ఇక్కడే ఉంటారు, వస్తుంటాను. అనుకోకుండా నా అదృష్టం కొలిది అక్కడ ఒక నాటకం వేసి
దాంట్లో మిశ్రో గారికి సన్మానం పెట్టారు. ఒక ఆర్టిస్ట్ ఫోన్ చేసి, భుగత గారు మీ గురువు గారు వస్తున్నారు, రండి మేము నాటకం వేస్తున్నాం అన్న. అయ్యో వెళ్ళే సార్, నాటకం ఎక్కడున్నా పరిగెడతాం కదా, నాటక ప్రియులం. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మిశ్రో గారి సన్మానంలో ఆయన ఒక మంచి మాట అన్నాడు. సుబ్బరాయ శర్మ గారు ఆ రోజు వచ్చారు, ఆయన గెస్ట్. ఆయన వచ్చి ఒక మాటగా అన్నాడు, మేము నాటకాలు వేసేటప్పుడు మిశ్రో గారు, నాయుడు గోపి గారు వస్తున్నారంటే మేము ఫస్ట్ సెకండ్ ప్లేస్ మర్చిపోయేవాళ్ళం, మిగతాది ఏదో వస్తుందిలే అనుకునేవాళ్ళం అని ఆయన చెప్పాడు. చివరిలో మిశ్రో గారు సన్మానం చేసిన తర్వాత ఒక మాట అన్నాడు. ఇందాక మిత్రులు సుబ్బరాయ శర్మ గారు సీనియర్ ఆర్టిస్టు ఆ మాట అన్నారు, చాలా తప్పది. మేమేం తిట్టలమేం కాదు, చెప్పాలంటే మీ అందరికంటే మేము బ్యాడ్ ఆర్టిస్టులు అన్నారు. జనాలందరూ నవ్వుతున్నారు. నిజమే, మా టీం అంతా చనిపోయిన వైజాగ్ ప్రసాద్, కొండవలస లక్ష్మణరావు, పిఆర్జే పంతులు గారు, ఎంటి నాగేశ్వరరావు, మురళి, ఐకే త్రినాథ్, మేమందరం బద్దకస్తులు. బద్దకస్తులు నాటకం ఎలా చేశారో మీరు అనుకుంటున్నారేమో. అంటే బద్ధకం కాదండి. ఉదయం ఉద్యోగాలు చేసుకుని సాయంత్రం 5 గంటలకి అందరూ షిప్ యార్డు, నేను ఎన్ఏడి, మరి విహెచ్పివి, ట్రస్ట్ అందరూ గ్యాదర్ అయ్యేటప్పటికి ఒక 6 అయ్యేదండి. ఆ 6 నుంచి 8కి మళ్ళీ టైం కూడా కరెక్ట్ గా మా భుగత జనాల్లో కూర్చున్నాడు అని చెప్పేవాడు. 8:30 అవగానే ఆయనకే చెప్పేవాడు. 8:30కి ఎట్టి పరిస్థితులు క్లోజ్. అంత నిదానంగా 2-3 నెలలు చేసేవాళ్ళం. మిగతా వాళ్ళు నవ్వేవారు మమ్మల్ని చూసి, ఏంటండి అంత టైం ఎందుకండి అంటే, నిదానంగా చదివితే ఏదైనా ఒక పుస్తకం కానివ్వండి, ఒక సినిమా కానివ్వండి, దీక్షతో చూస్తే అది బుర్రలోకి వెళ్తుంది. మా పద్ధతులు అవి. అర్ధరాత్రి నిద్ర లేపిన డైలాగ్ మేము చెప్తాం. అది ఆయన దగ్గర నేర్చుకున్న విద్య. ఇందాక అన్నట్టు మీరన్నమే కాదు, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఆయన డిక్షను మరెవరికి రాదు. నేను ఘంటాపదంగా చెప్తున్నాను, క్షమించండి ఈ మాట అంటున్నందుకు. ఎందుకంటే ప్రతి అక్షరం, ఒత్తు, దానికి తాలూకా అభినయం, భాష స్పష్టత, ఇవన్నీ ఆయన దగ్గరే నేర్చుకున్నాం. అందువలన మాకేంటంటే ఎక్కువ రోజులైనా సరే మేము ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉండేది. ఎందుకంటే చిన్నపిల్లడికి అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగా, సజ్జనుండు పలుకు చల్లగా, ఆ పద్యం 10 సార్లు చదివించేవాళ్ళం. ఎక్కాలి వెనక నుంచి రాయించేవాళ్ళం. చిన్నప్పుడు మా నాన్నగారు రాయించేవారు, 20 నుంచి రాయించేవారు. అవి ఎందుకు ఇక్కడ పడుతుంది అనమాట. అంటే డైలాగ్ చదివేసి వెంటనే అయిపోవడం కాదు, కానీ అలాగని మిగతా వాళ్ళు నేను కించపరచట్లేదు. దానివల్ల ఏంటంటే ఒక స్టాండర్డ్ వస్తుంది. అది మీరు 2 నెలల తర్వాత మళ్ళా పరిషత్కి వెళ్ళినా ఆ డైలాగ్ వచ్చింది. అంత కృషి, పట్టుదల ఒక నాటకం మీద. అలాగే నేను కొత్తలో, అంటే ప్రేక్షకులందరికీ కూడా ఇది చెప్తున్నాను, నేను కొత్తలో మిశ్రో గారు నాటకాలు వేసేటప్పుడు స్టేజ్ ఎక్కితే గడగడ ఉనికేవి. ఎవరికైనా సరే ఎవరికైనా ఉంటుంది. అయితే ఏంటి ఇది, వీళ్ళు మొత్తం మీద నేర్చుకోవాలి. నన్ను ఎక్కడో నేనే వెళ్ళాను ఆయన దగ్గరికి, తర్వాత నేర్చుకున్నాం. ఎందుకో కానీ స్టేజ్ మీద మీరు డైలాగ్ చెప్తుంటే ఆయన డైలాగ్ చెప్తుంటే మనం ఏం చేయాలో తెలియదు. ఈ చేతులు ఎక్కడ పెట్టాలో అర్థమైంది కాదు. నేను అప్పుడు గురువు గారిని అన్నాను, సార్ ఏమనుకోకండి సార్, గురువు గారు ప్రసాద్ గారు చెప్తున్నారు, విజయలక్ష్మి గారు చెప్తున్నారు, మీరు చెప్తున్నారు, బాబురావు గారు చెప్తున్నారు, ఈ చేతులు ఎక్కడ పెట్టుకోవాలి. కరెక్ట్, మంచి క్వశ్చన్ వేస్తారు. మీరు ఇప్పుడు బ్యాడ్ ఆర్టిస్ట్ అన్నారండి. నేను షాక్ అయిపోయాను. ఏంటి సార్ ఇది, 2-3 ప్రదర్శనలు లేదు సార్, బ్యాడ్ ఆర్టిస్ట్ అంటారు ఏంటి సార్? ఎస్, మీరు బ్యాడ్ ఆర్టిస్ట్. ఎందుకు బ్యాడ్ ఆర్టిస్ట్ అంటే, అవతల అక్కడ ఆర్టిస్ట్ చెప్తున్నాడు, మీరు రియాక్షన్ ఇవ్వండి. ఇక్కడ ఎవడో కాదు అంటున్నాడు, అవును వీడు చెప్పింది కరెక్ట్, వీడు చెప్తున్నాడు రాంగ్. మీ చెయ్యి ఏమవుతుందంటే మీరు అట్లా నిలబడి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఎక్కడో ఈ చెప్పిన దానికి నవ్వుతో పాటు చెయ్యి ఏదో లేస్తుంది, భలే చెప్పావు బావా, నీ బుద్ధి లేదు అన్నప్పుడు బాడీ లేస్తుంది, బుద్ధి లేదు. ఇవన్నీ కూడా నాటకాల్లో మేము అన్నీ నేర్చుకున్నాం. ఎందుకంటే ప్రతి భాష, అంటే ప్రతి క్యారెక్టర్కి వెంటనే మనం రియాక్షన్, అవన్నీ కూడా నేర్చుకున్నాను. అది ఇవాళకి కూడా మా కొంతమంది మిత్రులు కలుస్తూ ఉన్నప్పుడు కూడా, ఈ నాటకాల విషయాలు మాట్లాడుతున్నప్పుడు కూడా చలోక్తులతో పాటు ఈ నీతులు కూడా మేము చెప్పుకుంటూ ఉంటాం. ఇది మిశ్రా గారు చెప్పే డిక్షన్కి సంబంధించి ఎవరైతే వారి దగ్గర ఒక్క నాటకంలో నటించినా సరే, ఆయన డిక్షన్ పరంగా చెప్పిన సూక్తి కానీ, ఆ విధానం కానీ, నేర్పించిన మెలకువలు కానీ, ఏ రంగంలో ఉన్నా సరే, అది బుల్లితెర అవ్వచ్చు, పెద్ద తెర అవ్వచ్చు, చిన్నది అవ్వచ్చు, చాలా పెద్దది అవ్వచ్చు, కానీ దేనికైనా డైలాగ్ మాడ్యులేషన్ అనేది చాలా పెద్దపేట భూమిక పోషిస్తుంది. అవును. మిశ్రా గారు చెప్పే ఆ డిక్షన్కి సంబంధించి ఏదైనా ఒక డైలాగు, ఒక మాడ్యులేషన్తో మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు వివరంగా చెప్పండి. సార్, మీరు అన్నది కరెక్టే.
ఈ రోజు వరకు కూడా నేను ఈ సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ కామెడీ షోస్ చేయగలుగుతున్నానంటే ఆయన డిక్షనే. ఆయన అక్షరంకి దేనికి ఎట్లా చెప్పాలి, ఎక్కడ విరవాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఇవన్నీ ఆయన దగ్గర మేము నేర్చుకున్నాం. ఈ రోజుకి కూడా సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ ఎలాగైనా కారు వ్యాన్లో కూర్చుంటాం. కారు వ్యాన్లో కూర్చోగానే అందరూ ముందు ఏమిటంటే ఏసీ వేసుకున్నారు, టిఫిన్ తీసుకొస్తాడు అసిస్టెంట్, మాకు ప్రతి ఆర్టిస్ట్కి ఒక అసిస్టెంట్ ఉంటాడు. ముందు రాగానే టిఫిన్ ఏంటి ఇవాళ, ఇవన్నీ చూసుకుంటారు. నేను మేకప్ కానీ టిఫిన్ కానీ చూడండి, ఫస్ట్ స్క్రిప్ట్ అడుగుతాను. వాళ్ళు అంటారు ఎందుకు సార్ సీనియర్ ఆర్టిస్ట్ చెప్పేస్తారు కదా, చెప్పించి కొడతారు తర్వాత. కాబట్టి నేను డైలాగ్ చూసుకుంటాను. ఆ చదువుతున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ అలా నిలబడతారు. సార్ ఏంటి సార్ అసలు మేము ఏం చెప్పలేదు మాడ్యులేషన్, మీరు చదివేసుకొని ఎక్కడ ఆపాలి ఎక్కడేంటి అన్న చేసేస్తున్నారు సార్ అంటే, కళామ తల్లి నాటకాలు పెట్టనయ్యా, నాటకాల నుంచి వచ్చాను కాబట్టి ఆను, అలాగే గురువు గారు మిశ్రో గారు నేర్పింది. దానివల్ల ఈ రోజుకి కూడా నాకు మిశ్రో గారిని శిష్యుణ్ణి అనగానే వాళ్ళందరూ నాకు గౌరవిస్తారు. అంతే కదా. అలాగే ఈ దేవుడిచ్చిన గాత్రం కూడా ఒక బేస్ వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్ వల్ల ఇవాళకి కూడా నేను 68 సంవత్సరాలు అండి నాకు. అయినా ఆ గొంతు కానివ్వండి, కొంతమంది డైరెక్టర్లు అయితే ఒకసారి పెద్ద డైరెక్టర్ వంశీ గారు అన్నారు, పెద్ద వంశీ గారు, ఆయనతో సినిమాలు చేద్దాం ఎంతో ప్రయత్నించాను, దొరకలే. ఆయన భుజం మీద చేసి సోదరా మీ వాయిస్ మంచి వాయిస్ సోదరా, బేస్ వాయిస్ చేయండి, ఎక్కడ అసలు అది ఆయన మాట అనటమే నేను ఆయన సినిమాలో చేసిన ఫీల్. అవును, ఒక మాటకి 1000 అర్థాలు అంటారు చూశారు, తప్పు. ఒక మాటని 1000 రకాలుగా అర్థం చేసుకుంటారు, అది రైట్. మనిషి నైజాన్ని విశ్లేషణ చేయడం చాలా కష్టం. ఈ శరీరం ఉంది చూశారు, అక్కర్లేనటువంటిని విసర్జించేస్తూ, కానీ మనసు ఉందే దేనికి అక్కర్లేదంటే ఏ లేదు, అన్నిటిని విసర్జించేస్తుంది, అన్ని పట్టించుకుంటుంది. అది మనిషి నైజం అంటే. అర్థమైందా నీకు? ఇది మిశ్రో గారి ఒక స్టైల్, ఒక మాడ్యులేషన్, ఆ పాజెస్, రియాక్షన్స్ అన్ని కలగలిపి ఏ పదానికి ఎక్కడ వత్తాలి, ఎక్కడ నొక్కాలి, ఎక్కడ పైకి లిఫ్ట్ చేయాలి, ఎక్కడ మంద్రస్వరంలో ఉపయోగించాలి, అంతే. ఇవన్నీ ఆయన ఇచ్చే. ఇది నిర్మానుష్యం అనే ఒక నాటికలో ఈ వాటికి పాపం పావలా శ్యామల గారు సిక్ అయి ఉన్నారు ఈ మధ్యకాలంలో. ఆవిడ, నేను, చనిపోయిన వైజాగ్ ప్రసాద్ గారు, మిశ్రో గారు, ఈ నలుగురు మధ్య జరిగేటటువంటి ఒక హాస్య సన్నివేశం అన్నమాట. ఇది ఇప్పటికీ 15 ఏళ్ళు అంతా అయిపోయింది ఈ నాటికేసి. ఆ నాటిక బిట్టి ఇప్పటికీ ఇక్కడ ఉంది. పూర్తిగా చెప్తాను కానీ మన టైం బీయింగ్ ఒక లైన్ చెప్పాను. అలాగా ఆయన చెప్పేటప్పుడు కూడా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నూతన్ ప్రసాద్ గారు చనిపోయారు. ఆయన రవీంద్రబాద్ ఇన్ఛార్జిగా ఉండేవారు. అయితే మేము ఈ నాటకాలు వేసేటప్పుడు ఏంటంటే, నేను కొంచెం మిశ్రో గారు ఇమిటేషన్ అనేస్తూ ఉంటారు. అది ఎందుకో వచ్చింది, అది ఆవాహన చేస్తున్నట్టు గారిని అనుసరించడం వలన ఆయన కూడా ఏం చెప్పినా ఆయన స్టైల్లోనే కావాలి. ఇప్పుడు ఇలా ఉన్నా కాదండి, రేపు రిహార్సల్స్ లేవన్నారు కదా అన్నాం. ఆయన ఏమిటి రేపు రిహార్సల్స్ లేవా అంటాడు. ఆయన ఎలా అంటారు. మేమేంటంటే ఆయన అన్నదే బాగుంది, మనం అన్నది బాగానే, రిహార్సల్స్ లేవా, ఇది కాదు. ఆయన ఒక చెయ్యి ఎందుకు గోక్కున్నాడు బుర్రా, అదే మేము అనుసరించి ఒక జెరాక్స్ కాపీలా తయారయ్యాం. ఒకరోజు నూతన్ ప్రసాద్ గారు రవీంద్ర భారత్లో అయిపోయింది. ఆయనకు మంచి గుణం ఏమిటంటే 16 మంది ఆర్టిస్టులు కూడా ఆయన పాకెట్లో కాఫీలు రప్పించేవాడు. ఎవరైనా జోబులో డబ్బులు పెడితే తిట్టేవాడు, ఏమాయ బొగతా అంత కోటేశ్వరుడు ఏంటి నువ్వు అనేవాడు. సార్ ప్రతిసారి మీరే. అప్పుడు చెప్పాడు, మిస్టర్ అన్నీ బాగున్నాయి కానీ తమ్ముడు బొగతా, నాకు ఎందుకు ఫస్ట్ స్టేజ్ రాగా నువ్వే వచ్చావు అనుకున్నాను, కానీ తర్వాత ఇంకో బొగత వచ్చాడు, లేదా ఇంకో మిశ్రు వచ్చాడు, వీళ్ళు 2 మిశ్రులు ఏమిటో ఆశ్చర్యపోయారు. కానీ బాగా తయారు చేస్తాం, కాకపోతే అందరూ కొంచెం మిశ్రులు కనిపిస్తున్నారు అన్నాడు. నేను మిశ్రో గారు అన్నారు, ఏమంటే తండ్రి ఉంటాడు, తండ్రి నటక దగ్గర నుంచి మాట దగ్గర నుంచి అన్ని తండ్రి బుద్ధులే వస్తాయి. రోజు మందు పెట్టుకొని సిగరెట్ కాలిస్తే రా స్కూల్ 8 గంటలకు అయిపోయింది అని ఇలా మొదలెట్టారు అనుకోండి, వాడు ఎప్పుడూ అట్టే 2 ఉంటుంటాం, ఆ చెడుని అనుసరిస్తూ ఉంటారు. అవును, కాబట్టి తండ్రి ఎప్పుడు, పిల్లలు ఎప్పుడు కూడా తండ్రిని అనుసరిస్తూ ఉంటారు. కొన్ని వస్తాయి, అలాగని మక్కికి రావు లేదు, కొన్ని మాత్రం వస్తున్నాయి. తమ్ముడు ఈసారి వచ్చినప్పుడు నువ్వు ఏంటే గురుగారు అయినా అనవసరం బుగత చేసినాడు కనిపించాలి అనేవాడు నన్ను, నూతన్ ప్రసాద్. అలాగా తర్వాత ఇప్పుడు వైజాగ్ ప్రసాద్ గారు కానివ్వండి, పంతులు గారు కానివ్వండి, మేము ఎవరు ఉండేలా చెప్పినా మిశ్రో గారు చెప్పినట్టే ఉంటుంది. అది కానీ పాత్ర
పాత్ర మాట్లాడినప్పుడు వారి మాటలో అనిపించిన అంతే. పాత్రలో మీరే కనిపిస్తారు కదా. అనిపిస్తాం. రూపం మీది, గాత్రం మీది. అదే. కాకపోతే గాత్ర ధారణలో మిశ్ర గారు కొంచెం ఒలుకుతూ ఉంటారు. అంతే. మరి బొగత సత్యనారాయణ గారు ఆయన ఒకప్పుడు రేడియో నాటిక దగ్గర నుంచి మొదలు పెడితే, రంగస్థలం దగ్గర నుంచి మొదలు పెడితే, బుల్లితెర, వెండితెర అన్నీ ఎన్నో చూసి ఇప్పుడు ఏంటంటే సిరీస్ చేస్తున్నారు. అయితే బొగత సత్యనారాయణ గారి కోసం తెలిసిన ఎవరికైనా వారు ఒక మాడ్యులేషన్ వినడం అనేది చాలా మందికి బాగా అలవాటు. అది మాట్లాడుకునే తెలుగు భాష కాదు. పోనీ అప్పుడప్పుడు మనం చూసే హిందీ సినిమాలు ఆ భాష కూడా కాదు, ఎక్కడో ఉండే తెలుగు నేటివిటీ లాగా అనిపిస్తుంది కానీ తెలుగు భాష కాదు. అదొక భాష, అదొక మృదు మధురమైన భాష. అది తెలుగు వాళ్ళు వింటే అర్థమైనా కాకపోయినా ఇందులో ఏదో చమత్కారం ఉందా అని ఆ ఒక హ్యూమర్ ని రిసీవ్ చేసుకుని ఆనందించి సంతోషపడే ఒక భాష, ఒక డైలాగ్. ఒక్క నిమిషం అండి. ഹലോ, ഞാൻ പ്രഭാകരനായ സംസാരിക്കണ്ടേ? നിങ്ങൾ ഇങ്ങനെയുണ്ട് ഇവിടെ ഇന്ത ബിസിനസ് നള്ളം പോളും നടക്കുന്നുണ്ട്. അവർ എന്താ പറയാറുണ്ട്, ഞാൻ ഇവിടെ ന്യൂസ് റീഡർ സെലക്ഷൻ എടുക്കണ്ടേ, അത് ഇന്റർവ്യൂ നടക്കരുത്. ഫോൺ അറിഞ്ഞത് ഈവനിങ് സംസാരിക്കണത്. സാർ നമസ്കാരം ഉണ്ട് సార్, ഞാൻ వేరే ప్రభాకర్ నాయర్. ఇందది కేరళ అండి, అదే మలయాళ. బట్ నో ప్రాబ్లం, నేను తెలుగు చాలా బాగా మాట్లాడతా అండి. నేను ఆంధ్ర వచ్చి 15 సంవత్సరాలు అయిందండి. నా ఫ్యామిలీ అంతా అక్కడ కేరళలో ఉండే. నో ప్రాబ్లం, నా తమ్ముడు ఉంది అక్కడ ఫుల్గా చూసుకుంటే. యాక్చువల్లీ నేను ఇక్కడ ఉద్యోగం ఇస్తామని వచ్చిందండి, కానీ ఉద్యోగం అంటే ఒక్కడి కింద ఒంగుని పని చేయాలి, అదా ప్రాబ్లం. అందుకని నేను ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చింది. ఇది అంటే ఒక మలయాళీ తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది అన్నది మీరు ఇందాక భాష, కామెడీ అన్నీ కలిపి ఇది నేను రాసుకుని ప్రదర్శనలో ఇది ఒక రికార్డు కూడా ఉందండి ఈ స్కిట్ కి. ఎందుకంటే ఎంఎస్ నారాయణ గారు ఈ స్కిట్ చూసి నాకు అభిమానం అయిపోయారు. ఇది నిజం అనుకోవచ్చు, మీ ప్రేక్షకులు అబద్ధం అనుకోవచ్చు, ఇది మాత్రం 100% నిజం. నిజం మీరు కూడా, ఎందుకంటే కళాభారతిలో ఎంఎస్ నారాయణ రోజు ఈయన ఉన్నారు కాబట్టి ఆయన చనిపోయే వరకు కూడా ఎప్పుడు ఫోన్ చేసిన బుగతగా ఎక్కడ వైద్యం హైదరాబాద్ అని ఒక ఫోను ఎంత చక్కగా ఒక సొంత బ్రదర్తో మాట్లాడినట్టు ఫీల్ అయ్యారు. కొంతమంది నమ్మేవారు కాదండి. నేను అప్పుడు సర్వీస్లో ఉన్నాను, జాబ్లో అయితే ఉరకవే ఎంఎస్ నారాయణ మీతో మాట్లాడతాను అనేవారు. లేదంటే ఒక రోజు అనుకోకుండా ఫోన్ ఆయనే చేశాడు. నేను జాబ్లో ఉన్నాను, ఎంఎస్ నారాయణ గారు ఒక నిమిషం ఉన్నాడు సార్ అంటే మా ఫోర్మెన్ గారు చెప్పి బయటకు వస్తే పదని అందరం వెళ్దామని మా ఆర్టిస్టులు అంతా, సారీ ఈ కొలీగ్స్ అందరూ, ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఫోన్ వినడం మొదలుపెట్టారు. బుగత్ గారు ఎక్కడున్నారు, హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు అని ఆయన మాటలు విని అప్పుడు వీళ్ళందరూ నమ్మారు. అందుకే ఆయన మహానుభావుడు, చిన్న వయసులోనే చనిపోయాడు. అలాగా ఈ మలయాళం స్కిట్ చూసి ఆయన నాకు మిత్రులు అయిపోయారు. చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇది నాకు ఇష్టమైన స్కిట్ అనమాట. మీకు బాగా గుర్తింపు తెచ్చింది, పేరు తెచ్చింది. మీకు ఈ స్థాయి రావడం వెనకాతలో ఉన్నది ఈ ఒక్క డైలాగ్ అంతే కదా. ఒక ప్రధానమైన డైలాగ్ ఇదే. అంతే. ఎవరైనా సరే బుగత గారి గురించి మాట్లాడుకోవాలంటే వారికి సంబంధించిన ఈ డైలాగ్ గురించి చాలా ఎంట్రీ కల్పించిన అది సరిపోయా. ఏదే బాబు కెమెరామెన్ క్లోజింగ్ ఎట్టుకోవా, క్లోజప్ ఏదే ఓ బాబు క్లోజప్ అంటే ఫేస్ ఈ సరిపోయా. ఏంటి ఇలా కెమెరామెన్ అంటే క్లోజప్ అంటే బాగా క్లోజ్ ఉండాలి, మరి వినపడుతుంది నీకు, ఇది తూకం. ఇట్లా అన్ని యాసలు మాట్లాడతారు, అన్ని యాసల్లో అందరూ కామెడీ స్కిట్స్ చేస్తారు. కానీ ఈ మలయాళం అనేది సూపర్ అనమాట. అది ఎంత అంటే ఒరిజినల్గా ఇప్పటికీ నేను ఎక్కడ వేసినా ఒక మలయాళీని తీసుకొచ్చి ఇక్కడ చూసి చదివిస్తున్నారు అనే భావన వచ్చేది. నేను ఆలోచించాను. నేను మొట్టమొదటిగా హ్యూమర్ క్లబ్ వైజాగ్ లో స్టార్ట్ చేసింది మేమండి. గోపి గారు, నేను, రావికొండలపూడి మారుతిరావు గారు, కళ్ళు చిదంబరం గారు, చనిపోయిన కాశీ విశ్వనాథ్ గారు. అయితే మేము ఏంటంటే అసలు కామెడీ స్కిట్ అంటే మాకు అప్పటికి తెలియదు. అప్పటికి లేవు వైజాగ్ లో లేవు. మేము కన్యాశుల్కం సీరియల్ చేసుకుని ముందునేమో గొల్లపూడి మారుతిరావు గారు, వెనకాల రావికొండరావు గారు, నేను కళ్ళు చిదంబరం కారులో కూర్చున్నాం. రావికొండరావు గారు అన్నారు, బుగత గారు నాటకాలు సరే, ఇక్కడ ఏమైనా కామెడీ క్లబ్స్ ఉన్నాయా సార్? ఇక్కడ ఏమి లేవు సార్. అయితే మనం స్టార్ట్ చేద్దాం.
కళ్ళు ఎవరు చూస్తారు ఇక్కడ కామెడీలోకి చలవు చిదంబరం గారు. లేదండి మనందరం కలిసి తాకిద్దాం, మెడ్రాస్లో దీనికి మంచి పేరుంది, మంచి ఆర్టిస్టులు ఉన్నాం, చేద్దాము, మనం నాసి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మనం చేద్దాం అంటాం. సార్ నాకేమీ రాదు, నాటకం చెప్పండి వేస్తాను. నాటకంలో పెట్టు. అలా మేము హ్యూమర్ క్లబ్ మొట్టమొదటి స్టార్ట్ చేసాం. అది అంచెలంచెలుగా ఇవాళ వరకు 11 క్లబ్బులు వెలిసినాయి. అవును, కోరుకొండ రంగారావు, ఈశ్వరరావు, త్రినాథ్, ఇవన్నీ కూడా. అయితే నేను కొత్తదనం కావాలి అని నాకు నేనుగా ఇది నేనే రచించి నేనే చేసుకొని, నాతో పాటు ఒక డైరెక్టర్ క్యారెక్టర్. అందులో వెరైటీ ఏమిటంటే నేను మలయాళీ న్యూస్ చదివితే శ్రీకాకుళం నుంచి ఒకడు వచ్చి న్యూస్ చదివి ఇట్లా దాన్ని కొంచెం లెంగ్త్ చేసి ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ కొట్టే ఛాన్స్. ఇప్పుడు ఒక మలయాళీ ఒక వ్యక్తి న్యూస్ రీడింగ్ చేస్తే, వార్తలు చదివితే ఎలా ఉంటుంది, అది కూడా మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు చెప్పండి. ఏమన్నారు సార్? ఒక మలయాళీ తెలుగు న్యూస్ చదివితే ఎలా ఉంటుంది అన్నది మీకు అంతే. ఆ వెర్షన్ ఒకసారి వినాలని. ఇది న్యూస్ అండి. అందరికీ నమస్కారం. వార్తలు చదువుతున్నది మీ ప్రభాకర్ నాయర్. ఏంటండి మీ ఎక్స్ప్రెషన్? ఏంటి టెరిడేరింగ్ అని ముఖం తిప్పుతున్నదా అనుకున్నదా? వార్తలు ముందు గుండ్రగా ముఖం మీదకి మ్యూజిక్ వస్తాయి కదా, అది నేను నోటుతో వేసిందండి. అంటే నోటుతోనే దేనితోనే వేయద్దా? ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను న్యూస్ చదువుతాను చూడండి. అందరికీ నమస్కారం. వార్తలు చదువుతున్నది మీ ప్రభాకర్ నాయర్. వార్త నెంబర్ 1, రాష్ట్ర పట్టభద్రుల శాసన మండల పోలింగ్. రాంగ్ చదివాడా? అదే కరెక్ట్ అండి. నేను ఇక్కడ మాకి ఇంకొక కొమ్ము తోసేసింది, అది ముండా అయిపోయిందండి. ఇది కరెక్ట్. రాష్ట్ర పట్టభద్రుల శాసన మండలి పోలింగ్. సరే, నేను మాకి ఇంకొక కొమ్ము ఎక్స్ట్రా పెట్టేసి ఇప్పుడు కరెక్ట్ చదువుతానండి. ప్రముఖ బాలీవుడ్ సినిమా నటి దీపిక పడుకునే సినిమా నటి అయ్యింది. దీపిక పడుకునే కోట్లు సంపాదించింది. ఏంటి రాంగ్ చదివింది అంటారా? అయ్యిందని గురువాయూరప్ప ఉండండి. కరెక్ట్ అండి, ఇక్కడ కరెక్ట్ ఉన్నదే. ప్రముఖ బాలీవుడ్ సినిమా నటి దీపిక పదుకోనే సినిమా నటి అయ్యింది. దీపిక పదుకునే కోట్లు. నేను పడుకునే అనుకున్నా, ఒంగునే తొంగడానే పెట్టుకున్నదా అనుకున్నానండి. సారీ అండి, నేను కొంచెం రాంగ్ చదివానా? ప్రేక్షకులు క్షమించాడా? వార్తలు చదువుతున్నది మీ ప్రభాకర్ నాయర్. ఓకే, చదువుతాడా? ఇప్పుడు వార్త నెంబర్ 3 అంటే సీటు పట్లగా 1, 2, 3 చదువు తింటారా? ఓకే, నో ప్రాబ్లం, అయినా పర్వాలేదు. వార్త నెంబర్ 3, బీరుబావిలో పడి బాలుడు మృతి. ప్రాణాలకు తగ్గించి ఆ బాలుడిని బయటికి తీసిన యువకుడు. మళ్ళీ రాంగ్ చదివండి అంటారా? ఏంటంటే మీరు ఇది రాంగ్ అంటారా? కరెక్ట్ అండి. ఇక్కడ బోరుబావి అని ఉంటే నేను కొమ్ము కింద నుంచి మీదకు తోసింది, అది బీరుబావి అయిపోయింది. ప్రాణాలకు తగ్గించి అని చదివాడు. కరెక్ట్ సార్, మీరు ఏమంటున్నారు కానీ ఎవరైనా సరే తెలుగు వస్తే బాగా చదువుకుని మాట్లాడాలి, లేదా నోరు మూసుకుని వెళ్ళాలి. నేను సార్ ఇప్పుడు మలయాళంలో రాంగ్ చదివాను కదా, ఇప్పుడు పూర్ణ మార్కెట్ వెళ్ళి 30 days టు మలయాళం టు తెలుగు నేర్చుకుని అప్పుడు మళ్ళీ వచ్చి వార్తలు చదువుతానండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మీ ప్రభాకర్ నాయర్. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇది ఒక మలయాళీ తెలుగు న్యూస్ అయితే ఎలా ఉంటుంది అన్నది ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు సినిమాల్లో ఆ పరంపర మనం ఎక్కువగా చూస్తున్న పరిస్థితులు, సినిమా నుంచి ఇప్పుడు ప్లాట్ఫామ్స్ కూడా మారాయి. ఓటీటీ ప్లాట్ఫామ్ అని, వెబ్ సిరీస్ అని, ఇలాంటివన్నీ చాలా చాలా వస్తున్నాయి సార్. అవును, ఏది వచ్చినా, ఏ ఛానల్ కానీ ఏ పద్ధతిలో వచ్చినా సరే ప్రతి ఒక్కరికి చూసే వాళ్ళకి వినోదమే కావాలి. అంతేనా? వినోదం అంటే ఎంటర్టైన్మెంట్. అవును, కేవలము ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఏ ప్లాట్ఫామ్లో ఇచ్చినా సరే చూసి ఆనందిస్తారు, ప్రోత్సహిస్తారు. డెఫినెట్గా కామెడీకి అంతటి శక్తి ఉంది అని చెప్తారు. అవునండి. ఒక కమెడియన్గా మీరు కొంతమంది నటీనటులతో కూడా నటించి పేరు పొందారు. మీరు ఎవరెవరితో ఏ ఏ సినిమాలో నటించారో మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు తెలియజేయండి. మొదటగా మినుగురులు అని ఒక సినిమా వచ్చిందండి. కొత్త సినిమా, మొట్టమొదటి చేసిన సినిమాకి 7 నంది అవార్డులు వచ్చినాయి అంటే.
అందులో ఆశీష్ విద్యార్థి బ్రహ్మాండమైన ఆర్టిస్ట్, మీ అందరికీ తెలుసు, పోకరి వాటిలో చేశాడు. ఆయనతో ఒక క్యారెక్టర్ ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే మధురవాడలో ఒక సెట్ వేశారండి. అది బ్లైండ్ చిల్డ్రన్స్ మీద, ఒరిజినల్గా వైజాగ్ జరిగింది హాస్యం. దాంతో ఆ సినిమాలో నేను రెడ్డి గారి క్యారెక్టర్ చేశాను. అంటే ఆ బ్లైండ్ హాస్టల్ నా పేరు మీద ఉంటుంది, అంటే మా నాన్నగారి పేరు మీద నేను నడుపుతూ ఉంటాను సినిమాలో. నా ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఆశీష్ విద్యార్థి. ఆయన ఏంటంటే హాస్టల్ నడుపుతున్నట్టు నడిపి బ్లైండ్ చిల్డ్రన్స్ అమ్మేస్తూ ఉంటాడు. అలాగే ఆ మాత్రం వయసు వచ్చిన పిల్లల్ని కూడా వాడు అప్పు తీర్చలేక అమ్మేస్తూ ఉంటాడు. చెడు పనులు చేసి ఆ డబ్బంతా తినేస్తూ ఉంటాడు. ఆ క్యారెక్టర్ ఆయనతో చేసినప్పుడు అప్పటికి ఇంకా నాకు ఇంత ఎక్స్పీరియన్స్ లేదండి. ఆయన ఎదురుగా అసలు ఆయన చూస్తేనే నాకు భయం వేసింది. ఎందుకంటే అప్పటికే పోకరి అన్ని ఆర్టిస్ట్. తర్వాత ఫస్ట్ ఓపెనింగ్ కెమెరా అదేంటంటే రష్యన్ కెమెరాస్ తీసుకొచ్చారు, రష్యన్ మనుషులు వచ్చారు. మొత్తం 3 కెమెరాలు వచ్చేస్తున్నాయి. సరే 100 రూపాయలు కూర్చోబెడితే ఆడ దొరుకుతారు, హాస్టల్ పిల్లలు దొరకరా అబ్బా. ఈ షార్ట్లో అనమాట. అసలు యాక్చువల్గా అంత మహానటుడిని లంజా కూడా కన్నా ఏదో ఇంటి అబ్బాని మూతిలు తిట్టి ఆయన సిగరెట్ అంటిస్తే నేను కాల్చటం, డైలాగ్ చెప్పేటప్పటికి ఆయన షాక్ అయ్యాడు. అది ఏంట్రా బాబు అని అంటే అప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు, మీలాగా ఆయన థియేటర్ చేసి వచ్చారండి. ఆయన వెంటనే కాగలించుకొని ఎస్ కరెక్ట్, స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు మహానటులే ఎప్పుడు అన్నాడు. నిజమే. ఈ రోజుకు కూడా ఎస్వి రంగారావు గారు, సూర్యకాంతం, ర్యాలింగి, కోట శ్రీనివాసరావు వీళ్ళందరూ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. అంటే అలాగని మిగతా వాళ్ళు చెడ్డనట్లు అంటలా కాదు, వాళ్ళ దమ్ము వేరేగా ఉంటుంది. అలాగే ఈ మధ్య కాలంలో ప్రేమ అంటే అని ఒక సినిమా చేస్తాం. సుమగారు హెడ్ కానిస్టేబుల్, నేను ఎస్ఐ, మన వెన్నెల కిషోర్ గారు సిఏ. మంచి కామెడీగా ఉంటుంది అనమాట. అందులో గమ్మత్తు ఏమిటంటే డైలాగులు ఉండవంటే ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అది ఒక గొప్పతనం, నా లైఫ్ లో మర్చిపోలేని సినిమా. 11 రోజులు చేశానండి. ఎప్పుడు వెళ్ళినా సార్ సరస్వతి ఏముందా ఇవాళ అనేవాడు. ఏంటి సార్ అనేవాడు. సరస్వతి సార్, లక్ష్మి ఇస్తున్నారు, సరస్వతి కావాలంటే. సార్ డైలాగులు చెప్తే నటుడు కాదు సార్, డైలాగులు లేకుండానే నటించేవాడే నటుడు. అలాగా ఆయనతో కూడా ఆయన ప్రతిదానికి ఒక వెన్నెల కిషోర్ గారు 3 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాడు, నేను 3 ఎట్లా ఆ డైలాగు లేకుండా చేయటం గొప్పతనం. అదొక సినిమా. అలాగే గేమ్ చేంజర్ సినిమా చేశాను. గేమ్ చేంజర్ లో విషయం ఏంటంటే అందులో కూడా డైలాగ్ లేదు, కానీ ప్రతి ఫ్రేమ్ లోనే ఉంటాను. శ్రీకాంత్ గారు, ఎవరు మన రామ్ చరణ్ గారు, మరి సముద్ర గాని వీళ్ళతో పాటు ఒక మినిస్టర్ గా కూర్చొని స్టేజ్ మీద వాళ్ళ పక్కన కూర్చొని ఒక ఇన్సిడెంట్ కూడా చెప్తాను సరదాగా, ఇది గొప్ప అనుకోవచ్చు. చెప్పండి. బెంగళూరులో మేము షూట్ చేస్తున్నాం, బెంగళూరు మైసూర్, అక్కడ 3 రోజులు ఇక్కడ 3 రోజులు చేస్తున్నాం. స్టేజ్ మీద సీను, కిందనంతా ప్రేక్షకులు, అంటే ఇట్ మీన్స్ కామ్రేడ్స్ ఉంటారు. వాళ్ళు జేజేలు పలకటం. ఇక్కడ ఏంటంటే శ్రీకాంత్ని ఆపటం తెలుసు, మేము అందరు చూస్తూ ఉంటారు. ఆ సినిమా షార్ట్ జరుగుతోంది, అందరూ పెద్ద పెద్ద ఉద్దండులు ఉన్నారు. నేను ఆ చివర కూర్చున్నాను, నాలా ఇంకో ముసలాయన ఆ పక్కన కూర్చున్నాడు. శంకర్ గారు వచ్చారు. అది ఆవిడ మీరందరూ ఇక్కడ మీ ఇద్దరు బయటకు అవుట్ వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి అన్నాడు. చరణ్ గారు వీళ్ళందరూ, రామ్ చరణ్ గారు అందరూ కూర్చున్నారు. సరే మేము వెనక్కి వెళ్ళిపోయి కట్న వెనక, అంటే స్టేజ్ సెట్ అనమాట. నేను వెనక్కి వెళ్ళి ఇట్లా సెల్ ఫోన్ చూసుకుంటున్నాను. సడన్ గా రామ్ చరణ్ గారు వచ్చారు. వస్తే అక్కడ ఎన్ని ఉన్నాయి కుర్చీలు? 2 ఉన్నాయి. ఆయన వచ్చేటప్పుడు మనం లేవాలి కదా, వచ్చిన సంగతి తర్వాత. నేను వెంటనే సెల్ ఫోన్ పాకెట్లో పెట్టుకుని లేచిపోతే, కూర్చోండి అంకుల్, లేవకండి కూర్చోండి అన్నాడు. ఆయన మహా చిరంజీవి గారు అబ్బాయి అంటే ఎంత ఇది. నేను లేచిన తర్వాత కూడా బలవంతంగా కూర్చోబెట్టి అన్న బాడీ గార్డ్స్ వెంటనే 5 చైర్స్ వేస్తే, సముద్రగని గారు వీళ్ళందరూ కూడా, సుభలాక సుధాకర్ గారు వాళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళందరూ మధ్యన కూర్చొని ఒక ఆనందం కలిగిందండి నాకు. డైలాగ్ లేకపోయినా ఇంతటి మహానటుల మధ్యలో కూర్చున్నాను నేను అని. బాగోదు కదా, పెద్ద పెద్ద వాళ్ళ మధ్యన ఎప్పుడు మనం చిన్నవాళ్ళమే. నేను అక్కడ నటించాను ఏమని, ఏమీ లేకుండానే హలో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి బయటకు వెళ్ళిపోయానండి. సముద్రగని గారు అక్కడి నుంచి అలా చూస్తున్నారు. అక్కడ అయిపోయింది, షార్ట్లోకి మళ్ళీ పిలిచారు, అందరం కూర్చున్నాం. ఆయన వచ్చి అనుకుంటారండి, అంటే నీకు నిజంగా అంటే అందరి మధ్యలో నువ్వు నటించి బయటకు వెళ్ళిపోయావు అని ఒక ఎక్స్ప్రెషన్ అన్నాడండి. నిజంగా చాలా ఆనందం అది. కొన్ని సినిమాల్లో పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తుంటా. అక్కడ రామ్ చరణ్ గారి తాలూకా వ్యక్తిత్వం అండి. ఎస్, అదే ఆయన గొప్ప మహానుభావుడు. ఆ మనస్సు అనేది
చాలా గొప్ప మనసు, అది ఎవరికో కానీ రాదు. ఏముంది, ఆయన నిలబడి లేస్తే లేచిపోయి వెళ్ళిపోవాలి మనం. అంతే. కానీ ఆయన వచ్చి కూర్చొని లేచి ఆ వాయిస్ని పిలిచి అందరు ఆర్టిస్టుల మధ్యలో నన్ను కూర్చోబెట్టాడు. నేను మహా పెద్ద యాక్టర్ ఏం కాదు అంటే వాళ్ళ ముందు ఇక్కడ గుర్తు తెచ్చుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, రామ్ చరణ్ గారి ఆయన ఔన్నత్యం అలాగ బయటపడితే మీ తాలూకా సహృదయం పెద్దవాళ్ళ ముందు మనం నమ్రతగానే ఉండాలి, అది అందరూ నేర్చుకోవాలి అని డెఫినెట్ గా ఒక గొప్ప విషయాన్ని డెఫినెట్ సాటి నటినట్లు అందరికీ మీరు చెప్పకుండానే చెప్పారు. చాలా గొప్ప విషయం ఇది. ఇంకా ఇలాంటివి ఇంకా ఎట్లా అందరూ మన చాలా మంది పెద్ద ఆర్టిస్టులతో మనం చేసాము. ఎవరిది కోంటే కోటి సర్వానంద్ అండి, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే హీరో. అందులో 11 సీన్లు క్యారెక్టర్ చేశాను. ఇందాక మీకు చెప్పాను, కొంచెం మగాలంటాడు క్యారెక్టర్. అది ఒక అదృష్టం ఏంటంటేనండి, నేను నాటకాల నుంచి వచ్చాను. ఆ సినిమాలో కూడా నేను నాటకాలకు గురువుని. హీరోయిన్ నా టీంలోనే దొరుకుతాడు, గోదావరిలో దొరుకుతాడు. ఎవరో సర్వానంద్, ప్రియానంద్ అమ్మాయి మా టీంలో ఉంటుంది. మేము ఊరూర నిజ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ సినిమాలో జరిగినాయి. నేను ఇక్కడ బయట హెచ్ఐవి ఎయిడ్స్ మీద, సేఫ్టీ మీద స్ట్రీట్ ప్లేస్ వేస్తే సారా తాకండి, ఇద్దరు భార్యలు ఉంటే తప్పు, వీటి మీద మేము గోదావరి మీద చుట్టుపక్కల పల్లెటూరులో వీధి నాటకాలు వేసేవాళ్ళం క్యారెక్టర్. అదే ఒకసారి అనుకున్నాను, బా ఎంత అదృష్టం ఇది, మనం ఏమైతే చవి చూసామో అవన్నీ నిజ జీవితంలో రావటం. అది అలాగే ఇంకొక విచిత్రమైన సంఘటన, మినుగురులు సినిమాకి చెప్పాను కదా, ఆశీష్ విద్యార్థి గారి అది. ఆ సినిమాకి ఏంటంటే ఆయన పాపం అయోధ్య కుమార్ యుఎస్ నుంచి వచ్చాడు. భుగత్ గారు నాకు ఫోటో కావాలండి, ఒక పెద్ద ఆయన ఫోటో, చనిపోయిన వాళ్ళైనా పర్లేదు, బయటకున్న వాళ్ళైనా పర్వాలేదు. అప్పటికి నేను ఎన్ఐడిలో జాబ్ చేస్తున్నాను, మా బ్రదర్ జగదాంబ దగ్గర ఉన్నాడు, వీళ్ళేమో డాల్ఫిన్ హోటల్లో దిగారు. మళ్ళీ నేను బండి వేసుకుని ఈ చీకట్లో ఎందుకు రావడం, మా బ్రదర్కి ఫోన్ చేసి, మా ఫాదర్ చనిపోయారండి. మా ఫాదర్ పేరు బుగత అచ్చిబాబు గారు, అంటే పోర్ట్ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. మోహన్ బగాన్ వాటికి కూడా ఆడారు. మంచి ఫుట్బాల్ పేరండి, అన్నిటికంటే మంచి నిజాయితీ పరుడు. ఓకే, ఆయన ఫోటో చిన్నది ఉంటే పంపించి, అంటే నేనేం చేశాను, మా బ్రదర్ని పంపించి డాల్ఫిన్ హోటల్కి ఇచ్చేమన్నాను. ఆయన వెళ్ళి ఇచ్చేసాడు, అయిపోయిందండి అక్కడికి సీన్. 4 రోజుల తర్వాత నా సీన్ ఇది చెప్పాను కదా మీకు, ఆశీష్ విద్యార్థి ఎదురుగా ఉంటే నేనేమో ఆయన నాకు సిగరెట్ అంటించడం, తిట్టడం, ఆ బ్లైండ్ చిల్డ్రన్స్ ఉంటే తిట్టేటప్పుడు కెమెరా పెట్టారు. నేను వచ్చి మామూలు కూర్చున్న తర్వాత ఆయన ఏం చేసాడంటే ఆ రష్యన్ లాంగ్వేజ్లో చెప్పాడు. ఫస్ట్ బుగత గారి నుంచి వద్దులండి, ఆ వెనక ఫోటో నుంచి వచ్చి బుగత గారి మీదకి వచ్చి, తర్వాత చిల్డ్రన్స్ నుంచి వచ్చి ఆశీష్ విద్యార్థి కానీ ఫ్రేమ్ వర్క్ చేసి చెప్పారండి సీను. ఒకసారి చూసుకున్నాను, అదే షార్ట్ మీకు ఇందాక చెప్పినట్టుగా ఆయన తిట్టడం, అదే హాస్టల్ ఫండ్ అంతా తినేస్తున్నావు బుద్ధి లేనేదో ఏదో తిట్ట. సరే కార్ట్ రెడీ అవుతుంది, షార్ట్ అంతా రెడీ అని చూసుకుంటున్నాను. సరే నేను కొంచెం రిలాక్స్ అయ్యి, ఎందుకైనా మంచిది ఊరికి చూసింది ఏంటి ఆ ఫోటో అని. అదృష్టం ఏంటంటే అది మా నాన్నగారి ఫోటో, చాలా పెద్దది చేసి వెనకాల పెట్టారు. నాకు వాళ్ళు చెప్పలేదు, నేను చూడలే. వచ్చాక మనం అన్ని పరిశీలిస్తాం. మనకి ఎంత టెన్షన్ ఏంటంటే ఈ షార్ట్ పెద్ద ఆయనతో చేస్తున్నాను ఒక దీంట్లో ఉండగానే నిజంగా ఆయన చూసి ఒళ్ళంత జలదరింపు, కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే మా నాన్నగారు కూడా స్పోర్ట్స్ మ్యాన్ అయినప్పటికీ, మిశ్రో గారితో నాటకాలు వేసేటప్పటికీ ఆయన 7 ఏళ్ళు పెరాలసిస్తో బాధపడ్డారంట. సూర్యబాగులో ఉండేవాడు. ఆ మెట్లు దిగుతుంటే ఆయన కింద ఉండేవాడు, కిటికీల నుంచి ఎట్లా చూసేవాడు. ఆయన పెరాలసిస్ రానివాడు. ఏంట్రా బాబు నాకు టైం అయిపోతుంది రిహార్సల్స్కి, ఈయనంటే ఇలా దొబ్బుతున్నాడు మనసులో అనుకుని వెళ్ళేవాడు. 5:30 అయిపోయింది, నీకు 10 మంది కూర్చోలా అదే అనివాడు. అంటే 10 మంది నీ కోసం రిహార్సల్ చూస్తుంటే నువ్వు పౌడర్ రాసుకుని 6 గంటలకు వెళ్తావని తిట్టేవాడు. అంటే ఇండైరెక్ట్గా ఆయన కొంత డెడికేషన్. అలాగా కొన్ని నిజ జీవితంలో జరిగే సంఘటనలు తెర మీద కూడా జరుగుతాం. అంతే, అది ఒక అదృష్టంగా నేను భావిస్తాను. సో ఆ సినిమా ఆ షూట్లో మీ నాన్నగారి ఫోటోయే వెనకతలో ఉండి మీకు నచ్చారు. అంటే మీకు ఎవరైతే ఇన్స్పిరేషన్ గా ఉండేవారో అంతే వారే ఒక సీన్ లో మీకు కూడా ఉండడం అనేది తటస్థించారు. గ్రేట్ ఆపర్చునిటీ. నిజం సార్, అది కొన్ని మర్చిపోలేని సంఘటనలు, నటనతో పాటు నిజం కూడా జరగటం అన్నది చాలా. ఇప్పుడు ఈ మధ్య గోపీచంద్ గారితో ఒక సినిమా కూడా చేస్తున్నాను. అందులో ఒక మంచి క్యారెక్టర్, అందులో ఒక కాల్ ఉంటుంది, ఫిజికల్ హ్యాండిక్యాప్. సినిమా అంతా కర్ర పట్టుకుని ఉండటమే, నిజంగా అది చేయలేమండి మనం. ఎంతసేపు అని దీన్ని మత్త పెట్టి ఉంచుకోగలం, అందులో ఈ వయసులో ఎక్కువసేపు ఉంచలేము. నాకు నిజంగానే నీ పెయిన్స్ ఉన్నాయి, 68 వచ్చేసింది కదా,
అయితే అది భరిస్తూ కూడా నటించి అక్కడ ఏంటంటే అది ఎలా జరిగింది అన్నది ఫ్లాష్ బ్యాక్లో ఒక బ్లాస్ట్ అవుతుంది అనమాట. ఆ బ్లాస్ట్ అవుతున్నప్పుడు మంటల్లోంచి వచ్చేటప్పటికి ఒక ఆయనగా ఇలా కాలిపోతుంది బిహెచ్ఎల్ ప్రసాద్ గారికి. నాకేంటి కాలు మంట అయిపోయింది. దాన్ని మొత్తం గ్రాఫిక్స్ చేద్దామని చెప్పేసి బొగత గారు మీరు ఆ మంటల నుంచి దూకేసి వచ్చేయండి, కింద పడిపోండి, మిగిలింది మనం గ్రాఫిక్స్ వర్క్ చేసుకుందాం అన్నారు. వాళ్ళు ఏం చేశారంటే కాగడాలలాగా 2 కాగడాలు పెట్టారండి అటు ఒకటి. చూశాను నేను, కాకడా ఉంది కదా పర్లేదులే ఏమో పక్క నుంచి ఇలా తప్పించుకు వెళ్ళిపోవచ్చాను. వాళ్ళు ఏం చేస్తారంటే బ్లో ఇస్తారండి. నాకు తెలియలేదు అది. ఆ బ్లోవర్ గురించి మనకు ఐడియా లేక మనకు తెలియలేదు. ఆ షార్ట్స్ అలాంటి షార్ట్స్ మనం చేయలేదు కదా, మనం ఎంతసేపు మామూలు ఎప్పుడైతే నేను వస్తాను భోషం అనమాటండి. నిజంగా అనుకున్నానండి అయిపోయింది నా లైఫ్ అనుకున్నాను. లక్ ఏంటంటే ఇలా వెళ్ళిపోయిందండి మంట, కానీ కొట్టిందండి ఇక్కడ అన్ని కాళ్ళని చంప. అదృష్టం ఏం అవ్వాల. ఆ పడటం అని కాళ్ళు పోయినగా నటించడం, కెమెరా క్లోజ్ అయిపోయింది. మరొక పరీక్ష ఏమిటంటే ఈ బ్లాస్టింగ్ జరిగేటప్పుడు ఎలా జరిగింది అన్నది గంధకం ఇవన్నీ కలుపుతారు. అవును, కలిపేటప్పుడు బ్లాస్ట్ మొత్తం ఎగిరిపోతారు. ఎగిరిపోయేటప్పుడు చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ కూడా వాళ్ళు కూడా ఎగురుతారు. నాకేం చేశారు గురువుగారు, మీకు రోప్స్ కడతాం, రోప్ షాట్. నాకు రోప్ షాట్ విన్నాను, స్టంట్ మాస్టర్లు చూసాను, కానీ నాకు చేయటం రాదే. నాకు ఈ వయసులో ఎందుకయ్యా? అబ్బాబు లేదండి, న్యాచురల్గా బాగుంటుంది, ఎందుకంటే మీకు ఎందుకు కాలిపోయింది అన్నది మనం జస్టిఫికేషన్ ఇవ్వాలని రోప్స్ వేశారు. మీరు చెప్తున్నా మరొక ఆర్టిస్ట్ నేను చేయను అంటారు, కట్టమని చెప్పాను. కానీ ఇంట్లో అందరూ తిట్టారు, ఎందుకు మీకు అవసరం ఆ షార్ట్ అని. అయితే అదృష్టం, మనము దేవుడు సేవ చేస్తున్నట్టు, నటన అన్నది దైవ సేవ. అయితే కట్టారు, ఒక లోపల కొడుతోంది, ఎందుకంటే ఆ రోప్ ఫస్ట్ ఒక్కసారి లేపేటప్పటికి ఎటు వెళ్తామో తెలియదు. అవును, అదృష్టం కొద్ది ఏంటంటే కింద బెడ్స్ వేశారు. నాకు తెలియక ఏం చేసినట్టు ఇట్లా పెట్టాను బుర్ర. స్టంట్ మాస్టర్ కట్ చెప్పి పరిగెట్టి వచ్చాడు, ఏమన్నా మీ పేరేంటి సార్? పోతా సార్ దయచేసి బుర్ర మాత్రం వెనక్కి పెట్టకండి, ఇలా పెట్టుకోండి, ముందుకే ఉండండి, ఎంత లేచినా ఎంత పడేటప్పుడు కూడా ఇలాగే ఉండండి అని ఒక మంచి చిన్న ఊపు చూసి సజెషన్ ఇచ్చారు. మనం తెలియదు ఇవన్నీ స్టంట్లు చేస్తే కదా. నిజంగా ఆయనకు నమస్కారం పెట్టాలి. ఫస్ట్ షాట్ లోనే ఓకే అయిపోయింది. వాళ్ళందరూ వచ్చి హీరో గారు కూడా ఎంతండి మీ ఏజ్ అన్నారు. సార్ 68. బా ఈ 68లో ఇంకా మీరు ప్రయోగాలు చేస్తారనమాట అన్నారు హీరో. నిజంగా అట్లాంటివన్నీ కూడా మనకి బూస్ట్ అనమాట. అంతే కదా సార్. అలాగా అన్ని అంతటితో చేస్తున్నాం. మనకి దేవుడు ఎంతవరకు ఇస్తే అంతవరకు చేస్తాం. బొగత సత్యనారాయణ గారి గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా తక్కువే, ఇంకా మిగిలి ఉంటుంది అనేది మన ప్రారంభంలో అనుకున్నట్టుగానే ఎంత నటునిగా ఎంత పై స్థాయికి వచ్చిన వీరి వెనకతల కుటుంబ నేపథ్యం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉన్నట్టుగానే. ఆ కుటుంబం ఇచ్చిన సహకారము, ప్రోత్సాహము లేకపోతే ఏ నటునికి ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. బొగత సత్యనారాయణ గారి కుటుంబ నేపథ్యం, వారి తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, వారి గురించిన వివరాలు మన సుప్రీం టీవీ ప్రేక్షకుల ద్వారా తెలియజేయండి. మంచి ప్రశ్న వేశారు. దీని ముందు మీకు ఒక సరదాగా, ఎందుకంటే నేను కమెడియన్, నాకు లోపల బాగా కామెడీ ఇష్టం, ఒక సరదాగా ఒక జోక్ చెప్పి అప్పుడు నేను వెళ్తాను అసలు విషయంలోకి. సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదాని హస్తం ఉందంటారు. అదెవరు? మన భార్య. అయితే మన భార్య కాస్త కొస్త అందంగా ఉండి మనం చెప్పిన పని చేసి మనకు చెప్పిన దానికి అంటే వాడు అదృష్టవంతుడండి. అదే పరమ గయ్యాలు అయింది అనుకోండి, పిచ్చి హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్. అలాగే ఒక అతని భార్య చాలా గయ్యాలి గంపండి, చనిపోయింది. ఆ శవాన్ని తీసుకొస్తున్నారు. ఆ భర్త ఏమో ముందుని వెళ్తున్నాడు, గోవిందా గోవిందా అని పుగిలిస్తున్నాడు. అక్కడ ఎవరో పెద్ద మనిషి చూశాడు, మీలాంటి పెద్ద మనిషి, ఇదేంటిది శవం వెళ్తోంది. ఇక్కడ విషయం ఏంటంటే ఆ శవం వెనకాల ఒక 40 మంది మగాళ్ళు, ఓన్లీ మగాళ్ళు, ఒకరి వెనక ఒకరు. పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్తున్నట్టు ఒకరి వెనక క్యూలో వెళ్తున్నారు. అంతేకాదండి, పెద్ద కుక్క కూడా వెళ్తుంది. ఇది పెద్ద మనిషి డౌట్ వచ్చింది, మీలాంటి పెద్ద మనిషి, ఇది శవం వెళ్తుంది, అదే లేడీ శవంలా ఉంది, ఇతను పూలు చల్లుతున్నాడు, ఈ వెనకాల ఇటు మగాళ్ళే 40 మంది వరుసగా వెళ్తున్నారు, అమ్మో అంత కుక్క ఉంది ఏంటిది అర్థం కాక ఈయన వెళ్ళి అడిగాడు, బాబు బాబు ఎవరు బాబు చనిపోయింది? చచ్చిపోయింది. అయ్యయ్యో, ఏ భార్య అయినా పోతే భర్తకు బాధగానే ఉంటుంది, కానీ ఇదేంటి బాబు మీ ఆవిడ వెనకాల 40 మంది మగాళ్ళు, పవన్ కళ్యాణ్ సినిమాలో ఒకరి వెనక ఒకరు వెనక వస్తున్నారు, అమ్మో ఇదేంటి అంత పెద్ద కుక్క వస్తుందటే బాబు. అదే రండి, మా ఆవిడ గొప్ప గయ్యాలు మొన్నండి, పొద్దున్న లేచింది తెలిసి రాత్రి పడుకునే వరకు ఎండి చేప ఏపించి తినేసిందండి, దొంగమండ దేవుడి దయవల్ల. ఇదిగో బుజ్జితల్లి, ఈ కుక్కనండి మా ఆవిడ్ని అచ్చక
అని కరిచి చెప్పేసిందండి. అనగానే ఈ పెద్ద మనిషి "ఆ, అలాగా బాబు ఒక్కసారి కుక్కను మా ఇంటికి పంపిద్దు." ఏటే కుక్కను మీ ఇంటికి పంపించాలా బలివాడు అన్నయ్య? ఇక నా వెనకాల 40 మంది నిలబడరా, నువ్వు వెళ్ళి నిలబడు, నువ్వు 41 వస్తావు, వీళ్ళందరూ ఆ కుక్క కోసం వస్తున్నారా గోవిందా అన్నాడు. అంటే భార్య గయ్యాలైతే ఆ బాధ ఎలా ఉంటుంది అన్నది ఇది మేము స్కిట్ రూపంలో చేసేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళి నాకు ఇష్టమైన జోక్ ఇప్పటికీ రంగారావు గారు వీళ్ళందరూ అంటారు బికాస్ ఆఫ్ మై వైఫ్. ఈనాటికి కూడా ఎప్పుడు కూడా నాటకాలతో ఒక జోక్ ఉంటుంది. అంటే అంటూ ఉంటారు, మీరు అర్ధరాత్రి వెళ్ళండి, 1 గంటకి వెళ్ళండి, 2 గంటలకు వెళ్ళండి, పాపం వాళ్ళు చిరాకు పడకుండా డోర్లు తీస్తారు. ఆ జడేదో ఫోన్ చేశారా, టిఫిన్ ఉంది తింటారా అంటారు. ఎందుకంటే పాప మా భర్త ఆకలితో అక్కడ అరిసరిసి డైలాగులు చేసి వచ్చాడు, తింటాడా అని ఒక ఏదో ఉంచుతారు. అలాగా అందరి భార్యలు కూడా ఈరోజు నాటక రంగంలో వాళ్ళందరికీ కూడా నేను దండం పెడుతున్నాను. అలా సహకరించిన వాళ్ళందరికీ కూడా. అలాగా నా విషయంలో కూడా మా ఆవిడ ఇప్పటి వరకు కూడా ఎందుకు ఈ ముడుకుల నొప్పులతో పరిగెడతారు, వెళ్ళకండి, తగ్గించుకోండి, రెస్ట్ తీసుకోండి అంట. కానీ మనకున్న అలవాటు అది అంతే. దాన్ని బట్టి నేను వెళ్తుంటాను. మా ఆవిడ మా పిల్లలతో జోకేస్తాను, వెళ్ళనివ్వండిరా, ఆల్రెడీ ఒక ముడుకు నొప్పిగా రెండోది వచ్చింది అనుకో, ఆయన డోర్ మూసి కూర్చుంటాడు. అలాగా నా భార్య సహకారం వల్ల నేను ఈరోజు ఇంతవరకు ఉన్నాను. అలాగే కుటుంబాన్ని కూడా చక్కగా చూసుకుంటుందండి మా ఆవిడ. అమ్మా నాన్నలు అమ్మగారు ఉన్నారండి, 86 సంవత్సరాలు. ఆవిడ మంచం మీదే ఉన్నారు, కానీ ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంచెం మనుషుని గుర్తించడం తగ్గింది. మా నాన్నగారు చనిపోయారండి. ఆయన అది బ్యాడ్ లక్ అయినా అంత స్పోర్ట్స్ మ్యాన్ కూడా పెరాలసిస్ వచ్చేసింది. 7 సంవత్సరాలు పెరాలసిస్తో ఉండి మాకు కూడా ఆయన ప్రేరణ, ఇందాక కూడా చెప్పాను. అలాగే ఆయన కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు, పోర్ట్ ట్రస్ట్లో. కస్టమ్స్ అంటే ఈక్వల్ టు పోలీస్. ఈరోజు పోలీసులని నేను అంటున్నానేమో అనుకోకండి, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే 4 డబ్బులు సంపాదించుకునే ఒక మార్గం. అలాగే కస్టమ్స్ డిపార్ట్మెంట్లో కూడా వేలకు వేలు సంపాదించుకోవచ్చు. గోల్డ్ బిస్కెట్స్, లిక్కర్స్, అన్ని స్మగ్లింగ్ గుడ్స్ అంతా తెచ్చుకోవచ్చు. కానీ ఏనాడు కూడా ఆయన ఒక్క పాపాను పోలేదు. ఆఖరికి నా పెళ్లికి వాచి 83లో అయిందండి, 400 రూపాయలు ఇచ్చి సిటిజన్ వాచ్ కొనుక్కోమన్నారండి. అంటే దీన్ని బట్టి ఆయన ఎంత నిజాయితీ పరుడు. అలాగే నేను కూడా ఒక రకంగా నిజాయితీ పరుడు. నేను నా గుండెలు నేనే చర్చుకుంటాను. ఎందుకంటే నేవల్ ఆర్మెంట్, నేవీలో పనిచేస్తాను. మా దగ్గర ఎమ్యునేషన్ ఉంటుంది. ఏముంది, నీ మాత్రం గన్ పౌడర్, ఏదో ఒక బుల్లెట్ తెచ్చుకుంటే 1000 రూపాయలు సంపాదించవచ్చు. ఎప్పుడూ నేను ఆశపడలేదు. మా నాన్నగారు ఎప్పుడు అదే మాట అనేవారు, ఎవరైనా మనవాళ్ళు కూడా నేర్చుకోండి, నిజాయితీగా ఉంటే కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలు చివరి వరకు ఉండవు. ఎండింగ్లో ఏసీ హాల్లో పడుకున్నట్టుగా ప్రశాంతంగా బతుకుతాను. ఇది నేను నమ్ముతాను. అదే ఇప్పటికీ నేను నమ్ముతున్నాను. నాకంటూ నేనేమి సంపాదించుకోలేదు. చాలామంది మన వాళ్ళు జోకులు వేస్తారు. వైజాగ్ వస్తున్నప్పుడు ఒకసారి నాటకం చూడటానికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు చూసి, బుగత గారు మీ కారు భలే ఉందండి, రెడ్ కారు, వైట్ అక్షరాలతో బుగత అని వేస్తుందండి అన్నారు. అమ్మ నాకు కారు లేదు, మా బండే ఉంది. ఊరుకోండి, బుగత అని చూసాం. అంటే ఇంటి గల పేరు బుగత, 2 లాయర్లు ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నారండి బుగత పేరుతో. నేను అన్నాను, అది నాది కాదమ్మా, ఒక లాయర్ గారిది అన్నాను. అలాగా సంపాదించుకుంటే సంపాదించుకుంటామని చెప్తాను. కానీ మన వాళ్ళు ఏంటంటే వైజాగ్లో అదేదో ఉందండి, అది లేదు ఈయన సంపాదించి అబద్ధం ఆడుతున్నాడని కొంతమంది అనుకుంటారు. అనుకోనివ్వండి, ఎవరితోటి మనకి ప్రసక్తి లేదు. మన వ్యక్తిత్వం, మన జీవితం మనకుంది. నేనేమిటో తెలుసు ప్రేక్షకులకి, ఆర్టిస్టులందరికీ తెలుసు. నేను ఎప్పుడు అందరు ఆర్టిస్టులు బాగుండాలి, అందులో నేను ఉండాలనే కోరుకుంటాను. బౌద్ధ సత్యనారాయణ గారు, జీవితం చాలా చిన్నది. చాలా ఎంత ఎక్స్పెక్టేషన్స్ తోటి మనం ముందుకు వెళ్తూ ఉంటాం, అది నీ జీవితం తరిగిపోతుంది అనేది చెప్పకుండానే చెబుతూ ఉంటుంది. ఇలాంటి తరిగిపోయే జీవితంలో మన పెరిగే ఆశల నేపథ్యంలో మన లైఫ్ యాంబిషన్ అనేది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అవును, బొగత సత్యనారాయణ గారి యాంబిషన్ ఏముంది సార్? నాకు మొదటి నుంచి ఏంటంటే, అంటే ఒక్కొక్కసారి నన్ను నేనే తిట్టుకుంటూ ఉంటాను మనసులో. నేను కొన్ని ఆశపడ్డాను, అవి జరగలేదు. కానీ నేను ఎప్పుడు, మొట్టమొదటిది నేను లాయర్ అవుదాం అనుకున్నానండి, డిగ్రీ చదివి. నా బ్యాడ్ లక్ ఇంటర్మీడియట్ అయిపోయిందండి. రెండోది, ఉద్యోగం ఇక రాదేమో అని 25 ఏళ్ల టైంలో టీ పౌడరు, బిస్కెట్స్ అమ్మేవాడి అండి సైకిల్ మీద. అవును, కష్టపడి. మీకు తెలిసి ఉంటుంది, రెకరీ కాఫీ అని కాఫీ పొడిపి చేసాను. అవును, అప్పుడు అనుకున్నా అయితే నా ఉద్యోగం ఇంకా రాదు, నా లైఫ్ అయిపోయింది అనుకున్నా. కానీ 25వ ఏడు ఒక వారం రోజుల్లో వెళ్ళిపోతుంది అనగా NAD నేవల్ ఆర్మెంట్లో ఉద్యోగం వచ్చిందండి. ఇక మూడోది,
ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నానండి. మా ఆవిడ తిడతాదేమో ఇది చూస్తే. అయితే అదృష్టంగా మా నాన్నగారు చెప్పారు, పల్లెటూళ్ళ అమ్మాయి అయినా చక్కగా ఉంటారు, నా మాటిని చేసుకో, మీ మామగారు రైతు, రేపు పొద్దున్న నీకు ఏ కష్టం వచ్చినా 1 ఎకరం తీసుకోవయ్యా అంటాడు. నిజంగానే మా మామగారు 1 ఎకరం ఇచ్చారు. అట్లా అదొక 3వ కోరిక. ఇక 4వ కోరిక, నాటకాలు వేసేటప్పుడు కొండవలస లక్ష్మణరావు గారు, కళ్ళు చిదంబరం గారు, మిశ్రో గారు అందరూ అనేవారు, ఏ బుగత బాగా చేస్తావే నువ్వు, ఎందుకు అలా మిస్ అయిపోతున్నావు, బెస్ట్ కామెడియన్ నీకు రావాలి లేదా బెస్ట్ యాక్టర్ రావాలి. నేను ఏమనేవాడినంటే, నాకు వద్దు సార్, మన అందరం ఒక కుటుంబం లాగా, మేము 20 మందిలాగా వెళ్ళాము, ఒక పిక్నిక్ లాగా ఫీల్ అయ్యేవాడిని. నాటకం అంటే అందరూ వేరేగా ఫీల్ అవుతారు, నేను ఒక పిక్నిక్ లాగా వెళ్ళేవాడిని. కొండవలస ఒకసారి నిలబెట్టి అడిగాడు నన్ను, పిఠాపురం నాటకం అవుతుంటే, చాలా బాగా చేసావు, ఇదే నిర్మానుష్యం, అసలు నీకు బెస్ట్ కామెడియన్ రావాలి, ఎందుకు మిస్ అయిపోయింది నాకు అర్థం కాదు. సార్ నాకు వద్దు సార్ అని. ఎందుకంటే వాళ్ళకి నచ్చితే ఇస్తారు, నచ్చలేదు నాకంటే మించిన నటుడు ఇంకా ఎవడో కామెడీ చేస్తారు, వాళ్ళ అదృష్టం. నేను కావాల్సింది మన అందరూ సరదాగా వెళ్ళటం, మళ్ళీ సరదాగా వచ్చి మళ్ళీ ఉద్యోగాలు చేసుకోవటం, పరిషత్తులు. ఇది ఇట్లాగే సినిమాలు కూడా ఇప్పటి వరకు అందరూ ఎవరు చూసినా మీరు చాలా లక్కీ హ్యాండ్ బుగత గారు అంటారు. ఎందుకంటే నేను చేసే సినిమాలన్నీ అవార్డు సినిమాలు అండి. రంగస్థలం, మహానటి, సారు, దసరా, వికటకవి, భామాకలాపం, ఇట్లా అన్ని అవార్డ్స్ వచ్చిన దానివల్ల నాకు ఇప్పటికీ హైదరాబాద్లో గోల్డెన్ లెగ్ అంటారు. గోల్డెన్ లెగ్ మీరు ఏ సినిమాలో పెడితే అది అదృష్టం అంటుంటారు. అది మనది కాదండి. దేవుడు ఆ డైరెక్టర్కి కష్టపడి, ఇప్పుడు ఆ వికటకవి సినిమాలో వెబ్ సిరీస్ చేస్తే ఆయన నన్ను నచ్చి ఇప్పుడు నాగబాబు గారి సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మేము కాపులం ఎల్లుండి షూటింగ్ వెళ్తాం. ఇట్లా మన పని మనం చేసుకెళ్ళిపోవడమే సార్. అది ఇప్పుడు నేను ఆశపడను. అయితే లోపల ఉంటుంది, ఏంటిది అందరికీ బ్రేక్ వస్తుంది, నాతో పాటు పనిచేసిన అంటే మేమందరం బళ్ళు వేసుకుని తిరిగి షేరింగ్ ఆటోలో తిరిగినప్పుడు అజయ్ ఘోష్ వీళ్ళందరూ కూడా మేము ఉజ్జీరు అంటే సమకాలీన నటులు, కానీ వాళ్ళకి బ్రేక్ వచ్చింది. ఆయన ఒకసారి అన్నాడు, బొగుతా నువ్వు రావాలా, నీ దగ్గర బోల్డ్ సరుకుంది, దేవుడు నాకు ఇచ్చేసాడు, నాకంటే ముందు నీకు ఇవ్వాలి అనేవాడు ఆయన. సార్ ఆయన ఓపెన్ మైండెడ్తో ఉంటారు చాలా. అసలు ఆయన ఫంక్షన్ కూడా లుంగీతే అంటే లుంగీతోనే వస్తాడు, టవల్ వేసుకుని వస్తాడు, చాలా సింపుల్. ఆయన ఇప్పుడు మీరు అన్నట్టే జీవితం చాలా చిన్నది, ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. దానికి సూటు ఇప్పుడు ఎందుకు వేసుకొచ్చామంటే ఏదో కెమెరాలో బాగుంటామని వేసుకోవచ్చు. ఆయన చాలా సింపుల్గా ఉంటాడు. ఒక్కొక్కసారి లుంగీని టవల్ వేసుకుని వస్తాడు. అట్లా జీవితం ఏం మోసుకుపోవండి. మనది ఏం దేంతో వచ్చాం, బేరుబాడితో వచ్చాం, బేరుబాడితోనే తగలబడతాం, అంతే. అది జీవితం, అంతే తప్ప అలాగా నేను ఏది ఆశించను సార్. ఎంతవరకు ఉంటామో తెలియదు, ఏమొస్తే బాగా సంతోషాన్ని అనుభవించాం. పిల్లలు బాగా చక్కగా వాళ్ళతో ఉన్నాం, మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఆడుకుంటున్నాం. షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్కి వెళ్తున్నాం, లేనప్పుడు భార్య, పిల్లలు, కోడళ్ళు, అల్లుండి. ఇదే జీవితం. నేను ఒకటే మాట చెప్తానండి ఆర్టిస్టులకి అందరికీ, మీతో చెప్తున్నాను, ఎవరు కూడా పరిగెట్టకండి. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు చాలామంది మన వైజాగ్ నుంచి వస్తారు, డిగ్రీలు చదువుకుంటారు. సార్ నేను ఎడిటింగ్ అది నేర్చుకున్నానండి, యాక్టింగ్ కూడా వచ్చు, నేను ఇక్కడ వద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమంటారు? వచ్చేస్తాడు, హైదరాబాద్ వచ్చేసి అడుగుతారండి ప్రశ్నలు. అవును, నేను ఒకటే మాట చెప్తానండి ఎవరికైనా సరే, పరిగెట్టి పాలు తాగొద్దు. మీకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. అక్కడ మీకు చేతిలో ఉద్యోగాలు ఉన్న ఒక ఉద్యోగం చూసుకోండి. ఒక ఆదివారం పూట 4 స్టూడియోలు తిరగండి, లేకపోతే మాలాంటి వాళ్ళ దగ్గరికి రండి, మేము అడ్రస్లు చెప్తాం, రూట్ మ్యాప్ చెప్తాం. ఇప్పటికీ మన విశాఖపట్నంలో ఎన్నో గ్రూప్స్లో నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటానండి ఆడిషన్ కాల్స్ అన్నీ కూడా. ఏ వయసు వాళ్ళు అయితే ఆ వయసు వాళ్ళు వెళ్తుంటారు. మనకి 3-4 సినిమాలకి నేను కూడా ఇక్కడి నుంచి కూడా మన శివజ్యోతి గారిని వీళ్ళందరినీ పంపించానండి. అంటే ఎవరిది వాళ్ళే సార్, ఇందులో నాకు అసలు ఏమి సంబంధం ఉండదు. కొంతమంది అయితే నాకు అంటారు మీరు ఏమైనా కోఆర్డినేటరా అంటారు. కాదండి, నేను ఒక ఆర్టిస్ట్, నేను భిక్షగాడిని అని చెప్పి. అలాగే హైదరాబాద్లో కూడా అంతేనండి. ఎక్కడ ఇప్పుడు గోపీచంద్ సినిమాకి 11 మందిని పంపించాను. ఎవరి దగ్గర ₹1 టీ గానీ పుచ్చుకోనండి. ఇది ఒక ఐకమత్యం, అంతే. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, అంతే. ఇప్పుడు నా వేషం నాదే సార్, మీరు కుర్రోడని మిమ్మల్ని పిలుస్తారు, నన్ను ఎందుకు పిలుస్తారు? అంతే కదా, ఎవరి వేషం వాళ్ళు. కానీ ఇంతమంది ఇక్కడ కొంతమంది ఆర్టిస్టులు అంటే ఉన్నారండి, అంటే వాళ్ళు చెడ్డ వాళ్ళని కాదు నేను అట్లా, ఎవరి తత్వం వాళ్ళది, ఎవరి తత్వం. నేను ఏదో చేస్తుంటే ఈయన ఏదో ఆశించి చేస్తున్నాడేమో అని గ్రూప్స్ లో కూడా కొంతమంది ఫార్వర్డ్ చేస్తుంటారు. అది ఎందుకు వచ్చింది? ఎప్పుడు ఉన్నది ఎవరి తత్వాన్ని ఎవరు ఆలోచన బట్టి అనుకుంటారు. అయితే ఈ పరంపరలో నేను ఒక విషయం ప్రస్తావించాలనుకుంటున్నాను. చెప్పండి. ఏంటంటే మీకు బాగా గుర్తింపు తెచ్చిన, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచిన నిర్మానుష్యం నాటకంలో ఆ క్యారెక్టర్ గురించి దానికి సంబంధించిన మీకు గుర్తుంటే 1-2 డైలాగ్ అది మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు. అదే ఇందాక చెప్పిన వాటి కాకుండా నిర్మానుష్యం చెప్తాను. అయితే నాటకంలో
అంటే నేను ఇది ప్రేక్షకుల కోసమే చెప్తున్నా సార్. ప్రేక్షకుల కోసమే చెప్పండి. ఆడిషన్స్కి వెళ్తుంటారు చాలా మంది. ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిషన్ అంటే ఏమిటి అంటే మీ ఒడ్డు పొడవు ఏమిటి, మీ గాత్రం ఏమిటి, మీ మొహం ఏమిటి, మీ డైలాగ్ ఏమిటి, ఎలా చెబుతున్నాడు కెమెరా ముందు. ఆ కెమెరా ముందు ఎందుకు పెడతాడంటే రేపొద్దున 10 లక్షల కెమెరా పెడితే వీడు ఏమైనా బ్రేక్ వేస్తాడా, ఫంకుతాడా అని ఒక ఆడిషన్. మనం ఎప్పుడు కూడా ఆడిషన్కి వెళ్ళేటప్పుడు చక్కగా ఫ్రెష్ పాయింట్తో వెళ్ళండి. మీరు ఏదైతే చేయబోతున్నారో దాన్ని మననం చేసుకోండి. అంటే కొంతమంది ఏమంటారు, నేను అక్కడికి వెళ్తాను బౌత్ గారు, ఎలాగనే నవరసాలు చెప్పేస్తానండి, అయిపోతాయి సింగిల్ టేక్లో అంటే మనకు వచ్చిన డైలాగ్ చెప్పేస్తున్నాం, కానీ వాళ్ళకి నచ్చాలి కదా, వాళ్ళకి ఏం కావాలో అది చెప్పాలి. అది కాదు. నవరసాలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నవరసాలే చెప్తే అది ఎలా అవుతుంది? వెళ్ళేటప్పుడు అయ్యా నేను ఇది ఏదో స్టేజ్ చేశాను, ఏదో కామెడీ రాశాను, పాటలు రాశాను, మీకు ఏం కావాలి నా దగ్గర నుంచి అంటే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ స్క్రిప్ట్లో ఒక ముసలి తాత ఉంటాడు, నాలాంటి వాడికి చూస్తాడు, అయ్యా మీ పేరేంటి పోతొచ్చాను, ఒక తాతగారు మనవరాలు రేప్ చేసేసారు, ఆ బాడీ అక్కడ ఉంది, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నావు, వృధా అంతా అపార్ట్మెంట్లు, వాళ్ళు అడవిళ్ళే వాళ్ళు ఉన్నారు, అక్కడ రక్త మండలంలో ఉంది, దాన్ని మీరు చేసి చూపించండి అంట. అప్పుడు ఏం చేయాలి? వెంటనే అని ఎట్టమైపోకూడదు సార్. అయ్యా ఒక 5 నిమిషాలు నాకు ఇవ్వండి అని పక్కకి వెళ్ళి దాన్ని మననం చేసుకోవాలి. ఏంటి, నా మనవరాలను రేప్ చేసి చంపేశారా, ఎంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా కాపాడలేరా అని ఏం చేస్తే బాగుంటుంది? ఈ కళ్ళంటే నీళ్లు నిజంగా వస్తున్నాయి, ఇప్పుడు నేను తలుచుకుంటూ వచ్చింది, అట్లా మీరు ఫీల్ అవ్వండి. అలా చేసి మరొక 5 నిమిషాలు ఏమంటే రెడీ అంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏమిటి, గబగబా చుట్టాలి, 10 మందిని ఆడిషన్ చేయాలి, కంగారు పెడతారు. కంగారు పెట్టి సార్ మీరు ఎవరైనా వెళ్ళండి, తయారయ్యి మీరు వెళితే తప్పకుండా ఆడిషన్లో గెలుపొందుతారు, ప్లేస్మెంట్ వస్తుంది. మీరు అది కష్టపడి వెళ్ళారు. అలాగే మీకు వచ్చిన డైలాగ్ ఏదో ఉంది, ఏమిటి అదేదో ఉంది, ఒక మంచి విలనో ఏదో సంథింగ్ ఉంది, అది దాన్ని మీరు 2 రోజులు చేసుకోండి. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా పక్కన మననం చేసుకోండి, వెళ్ళండి, వాళ్ళకి నచ్చుతుంది, చాలా బాగా చేస్తాడు ఈయన సార్, మీరు ఏం లేదు సార్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సినిమాలో పేపర్ ఒకటి ఇస్తారు, ఏమంటే ఇది ఇప్పుడు ఇట్లా చెప్పాను, ఏది పక్కింటి అమ్మాయి చచ్చిపోయింది, వీడికి వెళ్ళడం ఇష్టం లేదు, ఏదో సంథింగ్ సీన్, ఆ సీన్ లైన్స్ చెప్తారు, లేదా సీన్ పేపర్ ఇస్తారు, పక్కకి వెళ్ళిపోండి, చక్కగా చదువుకోండి, దాన్ని మననం చేసుకోండి, ఇది ఏంటి ఇక్కడ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆ సీన్ అంతటినీ కూడా పెట్టుకోండి. మళ్ళీ కంగారు పెడతారు సార్, ఒక 5 నిమిషాలు తీసుకోండి, మీరు అక్కడ ప్రజెంట్ చేయండి, మీకు వేషం డెఫినెట్గా వస్తుంది. ప్రజెంట్ చేసింది యాక్యురేట్ గా ఉంటే అవకాశం వాళ్ళకి కావాలి, మీలాంటి ఆర్టిస్టులు వాళ్ళకి కావాలి. కాబట్టి నేను ఇప్పటికి వరకు కూడా రంగస్థలం కానీ మహానటి కానీ చాలా ఆడిషన్ ద్వారా వచ్చినవేనండి. చాలా మంది మన వైజాగ్ వాళ్ళకి ఒక చిన్న జబ్బు ఉంది, అందరూ అంటారు అది తప్పు మాట, ఆడిషన్ ద్వారా రావండి క్యారెక్టర్లు అంటారు, చాలా తప్పు, అపోహ. నువ్వు ఇక్కడ కూర్చొని చాలా మంది అక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఫోన్లు చేస్తుంటారు, రమ్మంటారు ఏంటి సార్ ఏమైనా ఆడిషన్లు అవుతుంటాయంటారా? మీరు రావాలి, ఒక ఆదివారం సెలవు పెట్టారండి, ఇక్కడ ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు, నేను ఉద్యోగస్తుండే, నేను అలాగే తిరిగిన వాడిని, రండి ప్రయత్నించండి, ఎందుకంటే బొగస్ వచ్చినా అని చెప్తాడులే అంటే కాదు. కాబట్టి ఇంకొకటి పరిగెట్టకండి, మీరు అక్కడికి వచ్చి ఉద్యోగం కాని వాళ్ళు అయితే అక్కడ ఏదో ఉపాధి వెతుక్కోండి. సామెత ఉందట, కొప్పు అంటూ ఉంటే పువ్వులు ఏ పక్కన పెట్టుకోవచ్చు, కొప్పు లేకపోతే గుండె పువ్వులు పెడతాం. కాబట్టి మనం అక్కడికి వచ్చేటప్పుడు ఒక ఉద్యోగము, వ్యాపారం, ఒక కొంత స్థిరపడి తర్వాత మీ ప్రయత్నాలు, అలాగే అందరితో మంచిగా నవ్వుతూ సర్కిల్ ఏర్పరచుకోవాలి ఇండస్ట్రీలో. ఇది పరిచయాలతో కూడిన మన ప్రతిభ, ఇవి 2 అది ఉండాలండి. అది లేనప్పుడు ఏమీ లేదు. ఆ ప్రతిభ ఏదో అందరూ చప్పట్లు కొట్టారు, ఎన్టీ రామారావులో నటించాను, కృష్ణలాగా నటించానంటే అవి కాదండి. మనకి వాళ్ళకి ఏం కావాలో అది ప్రజెంట్ చేసినప్పుడే మనం ఆర్టిస్టులు అవుతాం. కాబట్టి ఇది నేను గొప్పగా అంటున్నాను కాదు, ప్రతి అప్కమింగ్ ఆర్టిస్ట్ కూడా ఇవన్నీ దగ్గర పెట్టుకోండి, చెయ్యండి. ప్రయత్నం ఎలా చేయాలి అంటే గట్టిగా చేయాలండి. ఊరికే వెళ్ళాం ఊరికే వచ్చాం కాకుండా గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా. అందులో మన విశాఖకి ఆర్టిస్టులకు కరువు లేదండి, మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మంచి అభిప్రాయం ఉంది ఇండస్ట్రీలో కూడా, దాన్ని మనం నిలబెట్టుకుందాం. అది ఇప్పుడు ఒక సినిమా అనేసరికి చాలా మంది చాలా నోట్ల మనం వింటున్న ఒక మాట ఏంటి అంటే, విశాఖపట్నం కళాకారులకి అవకాశాలు ఇస్తారు కానీ డైలాగ్ వేషాలు రావు, అవకాశం ఇచ్చినా సరే సినిమాల్లో ఏ సీన్లోనూ ఉంచరు, కట్ చేసేస్తూ ఉంటారు. మేము షూటింగ్ల కోసం అవకాశాల కోసం తిరుగుతూ ఉంటాము, తిప్పించుకుంటారు కానీ మాకు అవకాశాలు ఇవ్వరు. ఇలాంటివి ఒక పక్కన వినిపిస్తూ ఉంటే, హైదరాబాద్ నుంచి షూటింగ్ నిమిత్తం విశాఖపట్నం వచ్చేవాళ్ళు ఏం చెప్తారు అంటే,
విశాఖపట్నం వాసులకి మంచి టాలెంట్ ఉంటుంది, కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో వాళ్ళకి తెలియదండి. ఎస్, డైలాగ్ చెప్పే వాళ్ళు విశాఖపట్నంలో పెద్దగా ఏమీ కనిపించారు సార్. వాళ్ళని మేము హైదరాబాద్ నుంచి వైజాగ్ తెచ్చుకోవాల్సి వస్తుంది అనేవాళ్ళు. ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే డైలాగ్ చెప్పలేరు, డైలాగ్ చెప్తే ఎక్స్ప్రెషన్ సింక్ అవ్వదు అని చెప్పే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది చెబుతూ ఉన్నటువంటి మాట. విశాఖపట్నం వచ్చినా హైదరాబాద్ వెళ్ళినప్పుడు చెప్పిన వాళ్ళు ఇంటర్వ్యూస్లో వాళ్ళు చెప్తున్న చాలా మంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఇది పోవాలి అంటే విశాఖపట్నంలో ఏం జరగాలి సార్? మొట్టమొదటిగా విశాఖపట్నంలో కొన్ని మోళీలు జరుగుతున్నాయి సార్. ఇది నేను సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ 5 years లో చూశానండి, సుమారుగా 8 సినిమాలు ఓపెన్ అయినాయండి. అంటే ఓపెనింగ్ అంటే ఇట్ మీన్స్ ఆడిషన్స్. వాళ్ళు పెద్ద హోటల్ తీసుకోవటం, అక్కడ ఆడిషన్స్ ఆడతారు, లేదా అయితే ఎవరో రూమ్ తీసుకోవటం, ఇట్లా చేస్తున్నారు. పూజ వరకు వస్తున్నాయి, అక్కడి నుంచి మాయమైపోతున్నారు. ఇది ఎందుకంటే సినీ మాయలు జరుగుతున్నాయండి. ఆడిషన్ అనేటప్పటికి అందరూ పొలోమని వెళ్తారు. ఎవరు, నేను కూడా వెళ్తానండి. ఎవరు అవకాశం అలాగే కొత్తగా నేర్చుకున్న నటుడు కూడా వస్తాడు, అలాగే నాటకాలు చేసిన వాళ్ళు వస్తారు, కొన్ని సినిమాలు చేసిన సీనియర్ నటులు కూడా వస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అది నిజంగా సినిమా తీసే ప్రొడక్షన్ కాదండి. అది కేవలం ఆ సినిమా పేరుని హైలైట్ చేసుకోవటం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద సినిమా తీస్తాం అని ఒక ఆ భ్రమలోనే అందరిని ఉంచేసే ప్రయత్నం వచ్చేస్తారు. అలాగే ఈ మధ్యకాలంలో పెద్ద సినిమా పెద్ది, నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, పెద్ది అనే ఒక సినిమాకి ఒక 7-8 మాసాలు క్రితం నేను ఆడిషన్కి వెళ్ళానండి. భగత్ గారు బాగుంది, మీరు శ్రీకాకుళం వచ్చా అన్నాడు. నేను శ్రీకాకుళం బిడ్డనయ్యా, పుట్టింది శ్రీకాకుళం, మా అత్తవారు శ్రీకాకుళం. ఏట ఎలాగంతాను గొప్ప శ్రీకాకుళం పుట్టినాడు, శ్రీకాకుళం రాజా ఏట సామాన్ ఏట ఎలాగంతాను అని ఎట్లా మాట్లాడేటప్పటికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. చాలా బాగుందండి, ఒక ఆడిషన్ ఇవ్వండి. ఆడిషన్ వాళ్ళు వెంటనే, అంటే వాళ్ళకి ఏంటంటే అలాంటి క్యారెక్టర్స్ కావాలి. ఈ స్లాంగ్తో నన్ను పిలిచి బుచ్చిబాబు గారి దగ్గర కూడా, బుచ్చిబాబు గారు కూడా వైజాగ్లో ఉప్పిన సినిమాకి నన్ను పిలిపించారు. కానీ వేషం అవలా, హైదరాబాద్లో చేద్దాం ఉన్నారు, దొరకల, కారణాలు వేరు. అయితే అప్పుడు ఏంటంటే వాళ్ళు పిలిచి, భుగత్ గారు మాకు హెల్ప్ చేసి పెట్టండి. ఏంటి సార్, మేము విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ మొత్తం అన్ని ఊర్లు తిరుగుతున్నామండి ఈ పెద్ద సినిమాకి. ఈ శ్రీకాకుళం యాస ఉంటే మంచిదండి, అది విజయనగరం శ్రీకాకుళం కలగలిపినటువంటి యాసతో ఉన్నది, నాకు మీ గ్రూప్స్ ఉన్నాయట కదా, ఎవరో చెప్పారు, పెట్టండి తప్పకుండా అని మన వైజాగ్ లో నేను వెంటనే గ్రూప్స్ లో పెట్టాను. అయితే ఇక్కడ ఏంటంటేనండి, శ్రీకాకుళం యాస రాని వాళ్ళు వచ్చారు, రానివ్వండి, వస్తాడు, వాడి ప్రయత్నం. ఇప్పుడు 9 ఎక్కువ అప్పచెప్పలేడు, 5 వరకు వచ్చి నాకు సార్ 9-5 వరకే చెప్తాను, ట్రై చేయవయ్యా 12 అంటాడు. ఏమో ఆ టైంలో 12 వరకు వచ్చేయచ్చేమో. అలాగ ప్రయత్నం మానేయకుండా వచ్చి మీ ప్రయత్నాలు మీరు చేయండి. పేరున ఆర్టిస్టులందరికి పర్సనల్ గా ఫోన్ చేసి గ్రూప్స్ లో పెట్టాను. అది వాళ్ళు వచ్చారు, చక్కగా ఇచ్చారు. పేర్లు ఎందుకు కానీ వైజాగ్ లో ఒక 4 ఆర్టిస్టులని వాళ్ళు చాలా సరదా పడ్డారు, పేర్లు రాసుకున్నారు. వీళ్ళు మీకు తప్పకుండా వేషం ఉంటుందండి, బాగా చేసావమ్మా, మీరు బాగా చేశారు గురుగారు, తప్పకుండా వేషం. వాళ్ళు ఎవరండి, డ్యూటీస్ చేసేవాళ్ళు బాబు, వాళ్ళ అసిస్టెంట్ ఏడీస్, ఇట్ మీన్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అంతే. అది ఎవరికి నచ్చాలి, నీ ఆంగికం, నీ యాక్టింగ్ అంతా మెయిన్ దర్శకులు ఉప్పున డైరెక్టర్ గా బుచ్చిబాబు గారికి నచ్చాలి. దాని ఇక్కడ అపోహ ఏమిటంటే, అంటే నా మీద కూడా కొంత విరుపులు వచ్చింది. ఏమని, భుగత్ గారు ఇంత ప్రత్యేకంగా ఫోన్ చేసి గ్రూప్స్ లో పెడుతున్నారు, కానీ మాకు బాగా చేసామన్నారు, ఫోన్లు రావట్లేదు, వేషాలు రావట్లేదు. దానికి కారణం నేను ఒక దారి చెప్పాను, ఇట్లా వెళ్ళండి అని చెప్పాను. అది మీ అదృష్టం, వాళ్ళకి నచ్చింది. కానీ నీకంటా మించిన నట్లు అక్కడ ఉన్నాడేమో అని నువ్వు ఫీల్ అవ్వాలి. కానీ ఏదో చెరువు మీద ముట్టెలిగినట్టుగా నా మీద లేదు, నేనేం చేస్తాను. ఇవి కొన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇందులో కొన్ని ఏమిటి, ఇప్పుడు ఈ పెద్ద సినిమా కోసమే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు చాలా జరుగుతున్నాయండి. కేవలం పేరుని హైలైట్ చేసుకోవడం కోసమే వస్తున్నారు, కానీ ఇక్కడ ఎవరికి వేషాలు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు, మీ పెర్ఫార్మెన్స్ కూడా సరిగా లేదు. బాగా చేస్తే వాడే పిలిచిస్తాడు, టికెట్ వేస్తాడు. నాకు ఎన్నోసార్లు 3rd AC వేసిన ఉన్నాయి, 2nd AC ఉన్నాయి, బస్సులు వేసిన కూడా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చుకుంటారు, నాకు అవసరం, నా క్యారెక్టర్ వాళ్ళకి కావాలి కాబట్టి పిలుచుకుంటారు. ఒక పాత్రకి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే మిమ్మల్ని దగ్గర నుండి వాళ్ళే తీసుకెళ్తారు. కార్వేన్ ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో. నేను అడగట్లేదే, నేను అడగనండి, కార్వేన్ అడగను. చెట్టు కింద అంటే చెట్టు కింద కూర్చుంటాను, కుర్చీ వేస్తే కుర్చీ లేదు ఉంటా, అంతే తప్ప నా కార్వేన్ ఇవ్వండి, 85 సినిమాలు చేశాను, బొగసొచ్చిన మహానటు. అలాగా అది జరుగుతున్నాయండి విశాఖపట్నంలో. అంటే ఎందువల్ల అంటే ఇంకొక కూడా చెప్తా సార్, మన వాళ్ళకి ఏంటంటే ఏదో
కడుపులో చల్ల కదలకూడదంటారు. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు, 60,000 70,000 ఉద్యోగాలు చేసుకుంటాం, డబ్బులు తెచ్చుకుంటున్నారు. వీళ్ళకి కాళ్ళ దగ్గరికి వేషాలు రావాలంటారండి. ఎలా వస్తాయండి? మీరు రండి, ట్రై చేయండి. ఇప్పుడు చెట్టుకి 4 కాయలు ఉన్నాయండి. ఏం కాయలు అంటే చూస్తే కదా, ఒక 6 రాళ్ళు ఇసురు, తగిలితే తగులుతుంది, లేకపోతే పోతాయి. ఇక రాళ్ళు ఖర్చు అవ్వకూడదు, ఏమీ ఖర్చు అవ్వకూడదు, నీకు వేషాలు వస్తుంది. అలాగే ముందుకు వెళ్ళకుండా నేను ఆర్టిస్ట్ అయిపోయినా అనుకున్నట్టు అనమాట. అలాగే ఇక్కడ ఆడిషన్ అనేటప్పుడు కొంతమంది జుత్తులు పెంచి మీసాలు పెంచి పెద్ద పెద్ద కేకలతో ఆడిషన్స్ చేస్తారు. అంటే వాళ్ళని క్రిటిసైజ్ చేయాలి కదా, వాళ్ళది. కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు ఒక నటుడిగా కావాలనుకున్నప్పుడు ఒక మంచి నటన, నవరసాల్లో ఒక రసం పట్టుకో. నువ్వు నవరసాలు అక్కర్లేదు, ఒక మంచి రసం. నీ బాడీ లాంగ్వేజ్ కి ఏ రసం అయితే సూట్ అవుతుందో అది పట్టుకోవాలి అంతే. ఇప్పుడు గెడ్డం అదేదో పెంచావు, పెంచి ఆ విలనే ఎందుకు చేయాలి? చెల్లిని లేదా తమ్ముడిని స్టేషన్లో పెట్టారు, కాసేపు గతమైద్దామని వచ్చావు, తర్వాత నువ్వే ఏడ్చుకుంటా, అయ్యా మా తమ్ముడు, దాన్ని మార్చండి, నేను నటన చూపించు అంతే. అలాగా కొంతమంది ఏంటంటే రాని పప్పునట్లు కూడా వారికి ఇబ్బంది పడుతున్నారు. కానీ మొట్టమొదటిగా చీటింగ్ మాత్రం వైజాగ్లో జరుగుతుంది. ఇది వైజాగ్ వాసులు కొంతమంది కూడా ఉన్నారు. ఎవరు? డైరెక్టర్స్ పేర్లు కూడా చెప్పగలను. కానీ కొంతమంది సినిమా స్టార్ట్ చేస్తున్నారు, దాన్ని మూసేస్తున్నారు. దానికి కారణాలు వేరే ఉండొచ్చు. వాడు ఫైనాన్షియల్ గా పోయాడు, ఆయన తిట్టకూడదు మనం, ఆయన డబ్బులు లేక ఆపేశాడు. ఒక ఆయన ఏమో హీరో చూస్తే హీరో అలిగి వెళ్ళిపోయాడు, ఆ సినిమా ఆగిపోయింది. అందుకని అందరూ చెడ్డోళ్ళని అనుకోండి, అంతే కదా. కొంతమంది కేవలం ఇలాంటి వేషాలు వేయడానికే కొంతమంది చేస్తున్నారు. ఇకపోతే ఆర్టిస్టులు అంటారా, ప్రయత్నం అంటూ చెయ్యాలండి. అది చిన్నదా పెద్దదా. నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర వచ్చేసాడు ఒక ఆయన, ఎవరు ఇక్కడ వైజాగ్లోనే పెట్టాను. నేను అనుకోకుండా ఎక్కడైతే ఆడిషన్ జరుగుతున్న పక్కన హాస్పిటల్కి వెళ్ళాను. నిజంగా నాకు తెలియదు, అంటే తెలుసు ఆడిషన్లు అక్కడ అవుతా అన్నారని తెలియదు, నాకు తెలియదు. ఇదేంటిది జనం ఉన్నారంటప్పుడు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే నెంబరింగ్ పెట్టారు. నాది 16, 18 పేరు వచ్చింది. ఇదేమిట్రా బాబు ఇక్కడ కూర్చోవడం అంటే అప్పటికి అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. సరే మనకి ఎందుకులే కాసేపు కూర్చున్నాను. ఒక్కొక్క పేరు పిలుస్తున్నారు. ఈలోగా ఒక ఆర్టిస్ట్ వచ్చాడు అక్కడికి. వచ్చి ఏంటంటే భూతి గారు మీరే వెళ్ళండి, వెళ్ళిపోండి, డైరెక్ట్కి వెళ్ళిపోండి. తప్పయ్యా, అలా వెళ్ళకూడదు, మన 16 నెంబర్ 16 వెయిట్ చేయాలి, అర్జెంట్ అయితే ఇంటికి వెళ్ళిపో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయిపోయింది. సరే అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పటికే మీరు చెప్పినట్టు ఇందాక అరుపులు కేకలు అయిపోయింది. నేనేదో వెళ్ళి ఒక కూతురు అల్లుడు కొట్టేసి వదిలేసాడు. ఆ బాధ ఎలా ఉంటుంది అన్నదే చూపించి వాళ్ళందరూ చాలా బాగుంది భుక్త గారు, సూపర్ అండి. ఇప్పటి వరకు కూడా చెవులు గోల గోలలో మీది ఒక ఏదో బంగారం అనిపించింది సార్. నాకు ఇలాంటి ఆర్టిస్టులు ఎవరంటే పంపించారు, ఉన్నారు సార్ చాలా. అప్పుడు వాళ్ళ ఎదురుగా కూడా ఇక్కడ జరుగుతున్న చీటింగ్ వలన ఆడవాళ్ళు కూడా రావటం జడుస్తున్నారు. మాలాంటి డైలాగ్ ఆర్టిస్ట్ కూడా రావట్లే, పానిద్దరే చెయ్యరు అన్నారు. ఆయన కూడా మాయమైపోయాడు, చేయలేదు. ఇట్లా చాలా జరుగుతున్నాయండి. అందువలన దయచేసి ఇది అందరికీ సభాముఖంగా చెప్తున్నాను, మీ అందరికీ దండం పెట్టి మరీ చెప్తున్నాను. చేస్తే సినిమా పూర్తిగా చేయండి, లేనప్పుడు వదిలేయండి. అలాగే ఆర్టిస్టులు కూడా చెప్పేది ఏంటంటే అది చెడ్డదా మంచిదా మనకు అనవసరం. పైన ఉన్నాడు అసలు జడ్జి దేవుడు. మీరు బాగా చేస్తే వాళ్ళే వేషం ఇస్తారు, వాళ్ళు నిజంగా సినిమా తీస్తే, తీయకపోతే వాడి కర్మ. కాబట్టి మన ప్రయత్నం అంటూ చేయాలండి. అది బొగత సత్యనారాయణ గారి వయసు సుమారుగా 70 ఉంది, 68 సుమారుగా 70కి రీచ్ అవుతుంది. అంటే ఎంత వయసులో కూడా ఆయన వాచకం మనం ఇంతవరకు చూసాము, ఆయన పెర్ఫార్మెన్స్, నటన చూసాము, వైవిధ్యం చూసాము, హాస్యం చూసాము, వివిధ ధోరణులు చూసాము. ఇన్ని ధోరణులు, ఇన్ని వెర్షన్స్ అవలీలగా చేస్తున్న బొగత సత్యనారాయణ గారికి సంబంధించి ఈయన ఇంత హెల్తీగా ఎలా ఉన్నారు అని ఒక ప్రశ్న సుప్రీం టీవీ ప్రేక్షకులకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఒక ప్రశ్న, బొగత సత్యనారాయణ గారి ఆరోగ్యం వెనుక ఏముంది, వారు ఏం పాటిస్తున్నారు సార్? ఇది మాత్రం మీరు నాకు బిస్కెట్ వేశారు, నేను బిస్కెట్లు తింటాను. నేను ఏమీ పాటించనండి, యోగాలు చేయను, పరిగెట్టను, ఏమీ చేయను. నేవీలో చేసేటప్పుడు మాత్రం మా ఎదురుగానే క్రికెట్ గ్రౌండ్ ఉండేదండి. అందరూ నడుస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ లింగి కట్టుకొని నిలబడితే క్వార్టర్స్ కదండి మాది, నేవీ క్వార్టర్స్. ఏమంటే బొగత గారు 2 రౌండ్లు వేద్దాం అనేవారు, మీరు వెళ్ళండి రా అనేవాడు. కొన్నాళ్ళకి చూసారా అలవాటు అయిపోతే మనం కూడా వెళ్ళాల్సి వచ్చింది. అలా ఒక 2-3 సంవత్సరాలు మాత్రం మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేసేవాడిని, అంతే తప్ప ఏమీ లేదు. నేను ఇప్పటికీ కూడా చెద్దన్నం తింటానండి ఉంటే. ఇప్పుడు ఎక్కడ చెద్దన్నాలు ఉన్నాయండి అంటే మా ఇంట్లో సంగతి చెప్తున్నాను. అంటే ఇంట్లో ఉంటే చెద్దన్నం తింటారు, బయట షూటింగ్ నేపథ్యంలో వెళ్తే అక్కడ ఏది ఉంటే ఏముంటే అదే. అలాగే
మిగిలిపోయిన అన్నం పారేయకుండా ఉమ్. చెద్దనం వేసి అందులో పెరిగేసి పొద్దున్న తినండి, చాలా మంచి హెల్త్. అంటే దానికోసమని కాదు, నాకు చిన్నప్పటి నుంచి నేను అలవాటుగా- రైతు బిడ్డనే. అంటే నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లా, రైతు వారి నుంచి వచ్చాను. మా అత్తవారు రైతు వారి కాబట్టి ప్రతి మనిషి కూడా తినండి, తినే ప్రతి దాన్ని చెత్తలు తినకండి, ఒక మంచిది తినండి. అలాగని నేను అన్నీ ఏం పాటించను, అన్నీ తింటాను, టైంకి తింటాను. తర్వాత ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెప్పినట్టు 70 ఒళ్ళో ఉన్నాం కాబట్టి ఈ మధ్యకాలంలో ఒక 5 సంవత్సరాల నుంచి రాత్రి భోజనం మానేశానండి, లైట్గా టిఫిన్ తింటాను. తర్వాత ఇంకొక మంచి దివ్యౌషధం ఒకటి పాటిస్తానండి. ఈ ఔషధం కాదండి, ఔషధం అంటే వారానికి ఒక రోజు మానేస్తాను, భోజనం మానేస్తాను, మధ్యాహ్నం రాత్రి. మరీ ఆకలి అనిపిస్తే ఒక ఫ్రూట్ ఏదో తింటాను, ఇంతేనండి. ఇంతకంటే తప్పని ఇదేమైనా ఆరోగ్యం కోసం చేస్తున్నది కాదు. ఎందుకంటే ఇది ఒక డస్ట్బిన్ అండి. ఈ డస్ట్బిన్లో ఎంత వేస్తుంటే కుళ్ళిపోతుంది తప్ప లోపలికి వెళ్ళిపోతుంది. పాడైపోతుంది. కాబట్టి దీన్ని ఒక రోజు రెస్ట్ ఇచ్చాం అనుకోండి, ఈ బ్యాలెన్స్ కుళ్ళంతా కూడా మోషన్ రూపంలో పోతుంది. ఇదొకటి నేను నమ్ముతాను, అంతే తప్ప అటు తిరగబెట్టి ఇటు కాళేసి ఏవి చెయ్యను. మంచిగా ఆలోచిస్తాను, అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ నవ్వుతూ ఉండాలి. ఇది నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇదే మీ నేను ఆరోగ్య అందరినీ నవ్విస్తాను. ఇదే మీ ఆరోగ్య నేనేం ఆరోగ్య రహస్యం అని అన్నాను, అంటే నేను చేస్తున్నది అంతే. అదే మీరు ఏదైతే పాటిస్తున్నారో, నవ్వుతూ ఉండడం, నవ్వు పంచడము, ఆరోగ్యాన్ని మనకి మనం కాపాడుకుంటే అంతే అంతే. అందరూ బాగుండాలని కోరుకోవడానికి ఇచ్చింది. ఇంకా ఆరోగ్యానికి సంబంధించి గొప్ప విషయం ఏముంటుంది? అలాగే 2 సంవత్సరాలకు ఒకసారి కంప్లీట్ బాడీ చెకింగ్ చేయించుకోండి ఎవరైనా సరే. అంటే మీరు అనుకోవచ్చు, వీడికేం డబ్బులు ఎవడేస్తాడు రా, వీళ్ళు బాబు ఎత్తాడు తిట్టుకుంటారు. కానీ మనం ఎంతో కొంత ఈరోజు మెడికల్ కూడా తక్కువకే వస్తుంది, ఎక్కువలు ఉన్నాయి, తక్కువలు ఉన్నాయి. మనకి ఎంతవరకు చేయగలం, ఎంతవరకు ఖర్చు పెట్టగలం, మన బాడీ సింపుల్గా బీపీ, షుగర్, అబ్డామిన్, ఇంకో 4-5 టెస్టులు చేసుకుని ఎప్పటికప్పుడు మనం దాన్ని అప్డేట్ చేసుకుంటే. ఎందుకంటే షుగర్ అనేది చాలా ప్రమాదం అండి, బీపీ అనేది చాలా ప్రమాదం. ఇది కనిపించదు. చాలామంది ఏమిటంటారంటే షుగర్ సడన్గా వచ్చేసింది అంటారు. కాదండి, అది ఉంటుంది బాడీలో, అది వచ్చేటప్పుడు బయటకు వస్తుంది. కాబట్టి ఆ వచ్చేదేదో మనమే కెలికి తీసి దానికి మనం కొంచెం పాటిస్తే అది కొంత ఆరోగ్య రహస్యం, అంతే. భగవతి సత్యనారాయణ గారు చాలా విషయాలను మన సుప్రీం టీవీ ప్రేక్షకులు మీరు పంచారు. అయ్యో, మీ దగ్గర నుంచి సెలవు తీసుకోవడానికి ముందు నా వైపు నుంచి వచ్చిన అభ్యర్థన ఏమిటి అంటే, చెప్పండి. ఒక హాస్య నటునిగా, అది ఏ మాధ్యమైనా సరే కావచ్చు, హాస్య నటునిగా మీరు గుర్తింపుని, ఔన్నత్యాన్ని పొందిన మీరు చివరిగా ముగింపుగా ఒక హాస్యానికి సంబంధించింది ఏదైనా మన ప్రేక్షకులకు పంచుతారా? తప్పకుండా. ఎందుకంటే నాకు హాస్యం అంటే ఇష్టం. మొట్టమొదటిగా విశాఖపట్నంలో హ్యూమర్ క్లబ్ స్టార్ట్ చేసింది నేను, గోపి గారు, నండూరు ప్రభాకర్, వీళ్ళందరితో. ఆ తర్వాత పండిని. ఇప్పటికీ కూడా నాకు టైం ఉంటే నేను ఒక క్లబ్ పెడదామని ఇంకోసారి ఆలోచిస్తున్నాను. నేను ఎందుకంటే ఇప్పుడు ఎండాడలో 3 బెడ్రూమ్ కొనుక్కున్నాను, అక్కడ ఆ ఏరియాలో పెడదామని చెప్పి నేను ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే హాస్యం అనేది చాలా ఆరోగ్యం అండి. కాబట్టి అందరూ నవ్వండి, నవ్వుతూ ఉండండి, నవ్వించండి. కష్టాలు అందరికీ ఉంటాయి. నేను ఇంతసేపు మాట్లాడుతూ నాకు చాలా కష్టాలు ఉన్నాయి, కానీ అవన్నీ లోపల ఉంటాయి, అంతే. మరి నేను శ్రీకాకుళం వాసిని కాబట్టి శ్రీకాకుళం మీదే ముగిద్దాం. ఒక పాప ఏమీ చదువులేని వాడు ఒక హాస్పిటల్కి వచ్చాడు. వాడికి ఏంటంటే పాపం ఈ వేలు పోసేసారు అనమాట. ఇదంతా కట్టుకట్టే అని ఏడుస్తుంటే ఒక పెద్ద మనిషి వచ్చాడు. అబ్బాయి ఏడవే బాబాయ్ సైరన్ లాగా, ఏటైంది ఏడు చెప్పండి బాబు, ఇల్లు కాదు అక్కడ ఏదో ఏడుచున్నట్టు ఏళ్ళు కోసేసినారు. నాన్న ఏడుతు నువ్వు రంగుమౌళ్ళు తాగునుకోను. అబ్బాయ అబ్బా ఏమైంది అలా ఏడుతున్నావు, చెప్పొచ్చు కదా. ఏడు చెప్పండి బాబు, శ్రీకాకుళం జిల్లా టెక్కల నరసన్నపట్నేదా, అక్కడ మూతినాగిడిపాలెం మా ఊరు. ఇటే మూతినాగిడిపాలెమా, మంచి ఊరే. ఎందుకు ఏటైంది? అదే చెప్తాను కదా అన్నది. మా ఇక్కడ కొత్తగా హాస్పిటల్ పెట్టినారు, రక్త పరీక్ష ఫ్రీగా చేస్తానరట. బిస్కెట్లు ప్యాకెట్, రొట్టె మొక్క, కూల్ డ్రింక్ ఎత్తాను నాయించుకుంటున్నాను. తోలేదు బాబు, నానేమన్నా రక్త పరీక్ష చేయించుకుందాం వస్తే ఏలుకొచ్చేసినారు బాబు. ఏంటి రక్త పరీక్ష చేయించుకుందాం వస్తే నీకు వేలుకు వచ్చారా? ఉండరా బాబు, పారిపోతుంది. ఆగవే బాబు, నువ్వు వెళ్ళిపోతానంట. వెళ్ళిపోకపోతే నువ్వు బ్లడ్ టెస్ట్ చేయించుకుందామని వస్తే నీకు ఏలు కోసేసారు, నేను యూరిన్ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాడు రా బాబు. ఇది ఒక సరదాగా
ఒక హాస్యం. అంటే అమాయకులు ఎలా ఉంటారు అన్నది ఒక హాస్యంగా సరదాగా చెప్పుకున్నది. పోతి సత్యనారాయణ చాలా విషయాల్ని మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు షేర్ చేశారు. మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదిగి మంచి అయ్యయ్యో. నటులుగా ఎదగడంతో పాటు చాలా మందికి మీరు అవకాశాలు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అవును. ఆ ప్రయత్నం నిజమయ్యి ఎంతో మంది అవకాశాలు దక్కించుకొని వారు కూడా మంచి పేరు పొందాలని, మీ భవిష్యత్తు మహోజ్వలంగా ఎదిగే మరిన్ని అవకాశాలతో పేరు ప్రఖ్యాతులతో పాటు ఐశ్వర్య సిద్ధి కూడా పేరు పరంగా కీర్తి పరంగా లభించాలని కోరుకుంటూ సుప్రీం టీవీ ప్రేక్షకుల తరపు నుంచి మీ దగ్గర సెలవు తీసుకున్నాం సార్. నమస్కారం. నమస్కారం.